to understand how it works. All right, let's say, can you see this? A, B, C, D. All right, now I'm going to apply some relationship to A and B. ఇక్కడ నేను మీకు 4 వేరియబుల్స్ రాశాను అవునా. ఈ 4 వేరియబుల్స్ చూసారు అంటే see here A and B ఒక రిలేషన్షిప్ లో ఉంది, hence I'm going to use this colon. I repeat, A and B అనేది ఒక రిలేషన్షిప్ లో ఉంది, ఈ పర్టికులర్ రిలేషన్షిప్. సో A and B are in a particular relationship, and try to understand C and D are in a particular between two terms here, and we have 4 variables. ఆ వేరియబుల్స్ ఏంటి అంటే A, B, C, D. ఇవే ఆ 4 వేరియబుల్స్. సో ఈ వేరియబుల్స్ని యూజ్ చేసి అనాలజీని ఎలా డిఫైన్ చేస్తాం అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. నా A and B ఆర్ ఇన్ అ రిలేషన్షిప్ అనేది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ A అనేది Bకి బ్రదర్ అనుకుందాం. Try to understand A is the brother of B. For your understanding purpose, A is the brother of B. Alright, so ఈ రిలేషన్షిప్లో ఉంది అని మెన్షన్ చేయడానికి నేను ఏం చేస్తున్నాను అంటే జస్ట్ ఒక కోలన్ మెన్షన్ చేస్తాను. అట్ ద సేమ్ టైమ్ నా C and D ఆర్ ఇన్ అ రిలేషన్షిప్. వన్స్ అగైన్ C and D ఆర్ ఇన్ అ రిలేషన్షిప్. సో ఈ C and D ఏ రిలేషన్షిప్లో ఉందంటే వన్స్ అగైన్ C is the brother of D. Alright, C is the brother of D. So A, B యొక్క రిలేషన్షిప్ ఏంటి? సిబ్లింగ్స్. A is the brother of B, siblings. And C, D రిలేషన్షిప్ ఏంటి అంటే ఇట్ ఇస్ వన్స్ అగైన్ సిబ్లింగ్స్. C is the brother of D అంటున్నాను, సిబ్లింగ్స్. Alright, సో దీన్ని బట్టి ఏంటంటే A and B ఏ రిలేషన్షిప్లో అయితే ఉన్నాయో C and D కూడా అదే రిలేషన్షిప్లో ఉన్నారు. అంటే A and B సిబ్లింగ్స్ అయితే C, I repeat, A ఫాదర్ B సన్ అని తీసుకుంటే వన్స్ అగైన్ C is to D కూడా C ఫాదర్ D అనేది సన్ అని తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్. సో ఇవి రెండు సేమ్ రిలేషన్షిప్లో ఉన్నాయి కాబట్టి ఐమ్ గోయింగ్ టు మార్క్ ఇట్ యాజ్ అన్ ప్రపోర్షన్ సింబల్ ఉంటుంది. ఇట్ ఇస్ నథింగ్ బట్ అనాలజీ. నా ఈ అనాలజీ ఎలా డిరైవ్ అవుతుంది ఏంటి అనేది చెక్ చేస్తాం. సో ట్రై టు అండర్స్టాండ్. మీకు ఎగ్జామ్స్లో మీ క్వశ్చన్స్లో మీరు చూసినట్లయితే దిల్ నాట్ గివ్ యూ ద 4th టర్మ్, దిల్ నాట్ గివ్ యూ దిస్ D. ఎందుకు D ఇవ్వరు అనేది అంటే దిస్ ఇస్ వాట్ యూ నీడ్ టు ఫైండ్ అవుట్. ఈ Dనే మీరు కూడా అదే రిలేషన్షిప్లో ఉన్నారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ A is the brother of B అంటే C is also brother of that person. ఆల్రైట్, నా దీంట్లో మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే రిమెంబర్ ఏకి సికి ఎటువంటి రిలేషన్షిప్ ఉండదు. ఏకి సికి ఎటువంటి రిలేషన్షిప్ ఉండదు. ఆల్రైట్, అండ్ ఏ అట్ ఎనీ కాస్ట్ సికి రిలేట్ అవ్వడు. ఆల్రైట్, సో ఏ పర్టికులర్ రిలేషన్షిప్ ఈస్ గివెన్ ఇన్ బిట్వీన్ ఏ అండ్ బి. అంటే క్వశ్చన్లో మీకు ఏకి బికి ఒక పర్టికులర్ రిలేషన్షిప్ ఇస్తారు. అట్ ద సేమ్ టైమ్ సో ఏ ఇస్ టు బి ప్రపోర్షన్ C is to క్వశ్చన్ మార్క్ అనేది మీకు క్వశ్చన్ అయితే ఏ అండ్ బీకి ఒక రిలేషన్షిప్ డెఫినెట్గా ఉంటారు అని చెప్పాను కదా ఆల్రెడీ. సో ఇలా కోలన్ మెన్షన్ చేశాను అంటేనే వీళ్ళిద్దరు ఒక రిలేషన్షిప్లో ఉన్నారు అని చెప్పి ఒక రిలేషన్షిప్ వాళ్ళే ఇస్తారు. అండ్ దెన్ మీకు Cకి అప్లై చేసినప్పుడు మీకు ఆన్సర్ ఏమొస్తుంది అనేది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎలా దీన్ని ఫైండ్ అవుట్ చేసే ముందు there are certain points which you need to remember. A and C కి ఎటువంటి రిలేషన్షిప్ ఉండదు. A and B కి మాత్రమే రిలేషన్షిప్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం B and C, ఆల్రైట్, C, D అనేది ఒక టీమ్. బట్ ఈ D ఎవరు అనేది వాళ్ళు ఎవరు, దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్. బట్ వీళ్ళిద్దరు ఒక టీం అంటే వీళ్ళిద్దరికి ఒక రిలేషన్షిప్ ఉంటుంది. వీళ్ళిద్దరికి ఏ రిలేషన్షిప్ అయితే ఉంటుందో C and D కూడా అదే రిలేషన్షిప్ ఉంటుంది. సో ఒక పర్టికులర్ రిలేషన్షిప్ వాళ్ళే ఇస్తారు. ఆ రిలేషన్షిప్ని యూటిలైజ్ చేసి ఫార్మాట్ చూద్దాం. ఇక D అనేది కూడా ఉంది అంటే Dకి ఎటువంటి రిలేషన్షిప్ ఉండదు. అండ్ దెన్ A అండ్ దెన్ B, Dకి కూడా ఎటువంటి రిలేషన్షిప్ ఉండదు. సో అనాలజీలో ఏ అండ్ బికి ఏ రిలేషన్షిప్ అయితే ఉంటుందో C అండ్ Dకి కూడా అదే రిలేషన్షిప్ ఉంటుంది. బట్ ఏకి Cకి ఎటువంటి రిలేషన్షిప్ ఉండదు. అట్ ద సేమ్ టైం A అండ్ Dకి ఎటువంటి రిలేషన్షిప్ ఉండదు. B అండ్ Cకి ఎటువంటి రిలేషన్షిప్ ఉండదు. B అండ్ Dకి కూడా ఎటువంటి రిలేషన్షిప్ ఉండదు. సో ఇది మనం టీమ్గా కన్సిడర్ చేస్తే A అండ్ B ఒక టీమ్ ఇక్కడ, C అండ్ D ఒక టీమ్ ఇక్కడ. ఆల్రైట్, మరి మీరు ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి అంటే సో సింపుల్. ఈ పర్టికులర్ క్వశ్చన్ని ఎలా ఇస్తారు ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్ ఇక్కడ D ఏంటి అనేది మీరు ఫైండ్ అవుట్ చేసే ముందు అంటే A is to B ప్రపోర్షన్ C is to D అంటే దీన్ని మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే A అండ్ B ఎటువంటి రిలేషన్స్లో ఉన్నారో C అండ్ ద నెక్స్ట్ టైం కూడా అదే రిలేషన్షిప్లో ఉన్నారు. సో క్వశ్చన్ చూడగానే మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఈ రిలేషన్షిప్ ఏంటి అనేది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అంటే సో మీ ఒకాబులరీ మీకు దీంట్లో హెల్ప్ చేస్తున్నాయి. గైస్ ట్రై టు అండర్స్టాండ్ అనాలజీస్లో మీకు నెంబర్ అనాలజీ ఉంది, రిమెంబర్ నెంబర్ అనాలజీ ఉంది, వర్డ్ అనాలజీ ఉంది, కోడింగ్ అండ్ డీకోడింగ్ అనాలజీ ఉంది. సో అనాలజీ అనేది ఓన్లీ ఒకాబులరీకి మాత్రమే యూజ్ చేస్తారని కాదు. అనాలజీ అనేది నంబర్స్కి కూడా ఈ వర్డ్స్ అండ్ వర్డ్స్ ప్రాబబ్లీ అండ్ దెన్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ నంబర్స్ అండ్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ కోడింగ్ అండ్ డీకోడింగ్. ఆల్రైట్, నా సో ఏ అండ్ బి రిలేషన్షిప్ని మనం ఇక్కడ Cకి అప్లై చేస్తాం. సో Cకి అప్లై చేసినప్పుడు రిలేషన్షిప్
అప్లికేషన్. సో ఇది అప్లై చేసినప్పుడు ఏమవుతుందిరా అంటే మనకి ఈ ఫైనల్ ఆన్సర్ ఆటోమేటిక్గా డిరైవ్ అవుతుంది. బట్ ఛాలెంజెస్ ఏంటి ఎనాలజీలో అనేది మీరు చూసుకోవాలి గైస్. నేను మీకు ఫస్ట్ నుండే చెప్తున్నాను, వెన్ ఇట్ కమ్స్ టు యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ ఎప్పుడు హార్డ్గా ఉండదు. ఆల్రైట్, క్వశ్చన్స్ అనేది ఒక స్టాండర్డ్ ఒక స్టాండర్డ్స్ని ఫాలో అవుతూ ఉంటుంది. ఓకే, ఒక స్టాండర్డ్ ఫార్మాట్, ఒక స్టాండర్డ్స్ని ఫాలో అవుతూ ఉంటుంది. సో క్వశ్చన్ ఈజీ లేదు క్వశ్చన్ హార్డ్ అనేది ఎప్పుడు డిఫరెన్షియేట్ చేస్తారు అంటే ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ఆన్సర్స్. ఓకే, ఆప్షన్స్, మీ ఆప్షన్సే మీ క్వశ్చన్ ఈజీగాను టఫ్గాను చేస్తుంది. ఆల్రైట్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అనేది మీరు చూసినట్లయితే, సో దీనికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, క్వశ్చన్స్ ఎలా టఫ్ చేస్తుంది అనేది. మీరు ఒక క్వశ్చన్ హార్డా ఈజీనా అనేది ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు అంటే ఆప్షన్స్ని బేస్ చేసుకొని. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ we have a calculation లో, but I'm just repeating for your understanding thing. 4905 అనే నెంబర్ ఉంది అండ్ దీన్ని 698 అనే నెంబర్ డివైడ్ చేయాలి. ఐ రిపీట్, 49 సొల్యూషన్ పార్ట్, దీన్ని డివైడ్ చేసినట్లయితే విల్ గెట్ ద ఆన్సర్. నా ఈ సేమ్ క్యాలిక్యులేషన్ని ఎలా ఈజీగా చేయాలి, ఎలా హార్డ్గా చేయాలి అనేది ఆప్షన్స్ డిఫైన్ చేస్తుంది. లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ 7.2 digits, 3 8.2 digits, and then 4 9.2 digits. So empty space is just 2-digit numbers and 6.46 6.01 something. Okay, just an example. Now ఇంకొక ఆప్షన్ పాయింట్, ఫోర్త్ ఆప్షన్ 7 point, అన్ని 7 points ఉంది. బట్ నెక్స్ట్ వచ్చే డిజిట్స్ ఇక్కడ డిఫరెంట్ డిజిట్స్ ఇక్కడ డిఫరెంట్ అంటే ఏంటి ఎలా అని చెప్పి. సో ఈ క్వశ్చన్ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో 4905 by 698. సో ఈ పర్టికులర్ ఆప్షన్స్ చూసినట్లయితే 6 points, 7 point, 8 point, 9 point అన్నిటికీ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఐ రైట్? సో ఇది మీరు క్యాల్కులేషన్ పార్ట్లో మీరు చూసినట్లయితే దీన్ని మనం కంప్లీట్గా 7 అని కాసేపు అజ్యూమ్ చేసుకోవచ్చు. 698 or 700 or 7 వాట్ ఎవర్ ఇట్ మే. అండ్ దీన్ని నేను 49 zeros, this 2 zeros gets cancelled. So 7 ones, it is 7 sevens. So 7 points. Exactly ఇది 7 points లో మనకు రావచ్చు. 7 points. I mean ఇది 6 point లో కాకపోయినా 7s లో రావచ్చు. పాయింట్ రావడానికి ఛాన్స్ లేదు. 7.0 లేదు, 7 point రావడానికి ఛాన్సెస్ ఉంది. ఆల్రైట్, నా ఇది ఒక బేసిక్ క్యాల్కులేషన్. నా ఈ ఆప్షన్స్ మీరు చూసినట్లయితే ఇట్ ఈస్ ఈజీ ఫర్ అస్. ఫస్ట్ ఆప్షన్ 6 point and second option 7 point, third option is 8 point, fourth option is 9 point. So obviously ఈ పర్టికులర్ ఆప్షన్స్ మనకి క్యాల్కులేషన్ ఈజీ చేసింది. జస్ట్ బికాస్ బై సీయింగ్ దిస్ ఇట్ సెల్ఫ్ వీ కెన్ సే దిస్ ఇస్ 7 point. ఆల్రైట్, సో 6ని 7 pointsలోనే ఉంది. సో అన్ని 7 pointsలోనే ఉండేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం అప్రాక్సిమేషన్ వాల్యూ మనం చేయలేం. ఆల్రైట్, ఇన్ సచ్ కేస్ వీ నీడ్ టు డూ ద డివిజన్ ఇన్ ద సేమ్. మీరు చూస్ చేసుకోగలుగుతారు. అది 7.0709 1 ఉండొచ్చు, లేదు 7.02 ఉండొచ్చు, 7.03 ఉండొచ్చు, 7.04 ఉండొచ్చు. ఐ హోప్ యూ అండర్స్టాండ్, ఆధారపడి ఉంటుంది. సో ఎంతసేపు మీరు క్వశ్చన్తో స్ట్రగుల్ అవుతుంటే మీ ఆప్షన్స్ 90% ఆఫ్ ద క్వశ్చన్స్ మీరు ఆప్షన్ని చూసి ఎలిమినేషన్ మెథడ్లో మీరు ఆన్సర్ చేయొచ్చు. ఐ రైట్? సో ఇన్ సచ్షిప్లో ఉంటుంది అన్నాను. సికి అప్లై చేసి డి ఏంటి అన్ని మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తాడు, అంటే సంబంధమే లేకుండా ఆప్షన్స్ ఇస్తాడు. ఎలిమినేషన్ రూల్లో మీరు ఎగ్జాక్ట్గా అది ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకవేళ క్వశ్చన్ని హార్డ్గా అడగాలి అనుకుంటే 4 ఆప్షన్స్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది. అంటే ఒక ఆన్సర్ 100% కరెక్ట్, ఇంకొక ఆన్సర్ 90% సిమిలర్గా ఉంటుంది, ఇంకొక ఆప్షన్ 80% సిమిలర్గాను, ఇంకొక ఆప్షన్ సిమిలర్ 50 or 60% సిమిలర్గాను ఉంటుంది. సో దట్ టైమ్ యూ టేక్ at that particular time you'll be confused అంటే నేను ఆప్షన్ ఏది షూట్ చేసుకోవాలి. మీ యాప్టిట్యూడ్ ఎంత ముఖ్యమో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మోర్ కాషియస్. ఓకే, మోర్ కాషియస్ అంటే మీకు ఇన్ఫ్యాక్ట్ సో క్వశ్చన్ ఏదైనా సో ఇది అర్థమైంది కదా. A is to B, C is to D, A is to A and Bకి ఏ రిలేషన్షిప్ ఉందో అది ఫైండ్ అవుట్ చేసి అది మనం Cకి అప్లై చేసి అండ్ దెన్ C నుండి ఆ D అనేది ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో బిఫోర్ వి గెట్ ఇన్ టు ద ప్రాక్టీస్ క్వశ్చన్స్, లెట్ మీ ట్రైన్ యూ పీపుల్ ఆన్ సర్టెన్ వొకాబులరీ. కొన్ని మీకు నేను హెల్ప్ చేస్తాను, కొన్ని రిలేషన్షిప్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రైట్, జస్ట్ నోట్ డౌన్ ఫస్ట్ వన్. Alright, it's going to be study and relationship. Let's say for example, దీంట్లో సో నేను మీకు చెప్పినట్లు ఈ స్టడీ అండ్ టాపిక్ రిలేషన్షిప్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ థింగ్ ఒక బేసిక్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. వెరీ వెరీ బేసిక్ ఎగ్జాంపుల్. లెట్స్ సే ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ఎర్త్. ఇట్స్ ప్లానెట్. Earth, planet, and moon, question mark. So it's a very basic example. I repeat this: Earth, planet, moon,
క్వశ్చన్ మార్క్. ఇదే మీ అనాలజీ క్వశ్చన్. సో దీంట్లో నేను ఆప్షన్స్ మీకు ఇవ్వట్లేదు, ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి. సో ఐ వాంట్ యూ పీపుల్ టు గెస్. ఇట్ ఈస్ సో సింపుల్. సో ఎర్త్ ప్లానెట్ మూన్ క్వశ్చన్ మార్క్ కదా. దీన్ని మీరు సాల్వ్ చేసే ముందు ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దిస్ ఎర్త్ అండ్ ప్లానెట్. సో మన సోలార్ సిస్టంలో ట్రై టు అండర్స్టాండ్, మన సోలార్ సిస్టంలో ఎర్త్, జూపిటర్, యురేనస్ ఆల్ ఇవన్నీ ఏంటంటే ఇట్స్ అ ప్లానెట్. సో ఇక్కడ ఒక సోలార్ సిస్టంలో ఎర్త్ యొక్క నేమ్ ఏంటి, దాని యొక్క పర్టికులర్ స్పెసిఫికేషన్ ఏంటి అంటే ఇట్స్ అ ప్లానెట్. సో ఎర్త్ అనేది మన సోలార్ సిస్టంలో ప్లానెట్ అయితే మూన్ అనేది ఏమవుతుంది, శాటిలైట్. ఆల్రైట్, సో మూన్ ఇట్స్ అ శాటిలైట్, ఇట్స్ అ న్యాచురల్ శాటిలైట్, ఇట్స్ నాట్ అన్ ఆర్టిఫిషియల్ శాటిలైట్, ఇట్స్ శాటిలైట్. సో ఎర్త్ అనేది ప్లానెట్ అయితే మూన్ అనేది శాటిలైట్ అవుతుంది. సో దిస్ ఇస్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ అనాలజీ. ఓకే, సో ఇలాంటి అనాలజీ క్వశ్చన్స్ని మీరు సాల్వ్ చేయాలంటే మీరు చాలా బుక్స్ చదవాల్సి ఉంటుంది, చాలా వొకాబులరీ నేర్చుకోవాల్సి ఉంటుంది. వాటిల్లో కొన్ని రిలేషన్షిప్స్ మాత్రం నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ కొన్ని రిలేషన్షిప్స్ ఏంటి అనేది చూద్దాం. ఇన్ ద సెన్స్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఏ అండ్ బి మాత్రం నేను మీకు చెప్తాను. సి అండ్ డికి నేను వెళ్ళట్లేదు. సి అండ్ డి అంటే క్వశ్చన్స్లోకి వచ్చేస్తుంది. ఏ అండ్ బి అంటే లెట్స్ సే రెండు టర్మ్స్ అంటే ఇవి ఏంటి అండ్ టాపిక్ రిలేషన్షిప్. సో స్టడీ అండ్ టాపిక్ రిలేషన్షిప్ ఏమొస్తుంది? Alright, the first one, let's start with certain examples. Study and topic relationship. Study and topic relationship. వీటిలో కామన్ గా క్వశ్చన్స్ కొన్ని ఇంపార్టెన్స్ మీకు చెప్తాను. సో వాట్ ఇస్ బాటనీ? సో బాటనీ అంటే ఏంటి? సో బాటనీ ఇస్ నథింగ్ బట్ ద స్టడీ ఆఫ్ ప్లాంట్స్. రిమెంబర్, బాటనీ ఇస్ నథింగ్ బట్ ద స్టడీ ఆఫ్ ప్లాంట్స్. సో ఈ బాటనీ, ప్లాంట్స్ అని చెప్పి మీరు ఈ రెండు కీవర్డ్స్ చూసినట్లయితే ఈ సి అండ్ డి తీసుకొచ్చేస్తారు. సో స్టడీ అండ్ టాపిక్ రిలేషన్షిప్లో ఫస్ట్ థింగ్ నేను మీకు ఎగ్జాంపుల్ ఏమి ఇస్తాను అంటే బాటనీ అండ్ ప్లాంట్స్ అనేది మీకు ఇచ్చారు అంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇట్స్ నథింగ్ బట్, సో దిస్ ఇస్ ద టాపిక్ అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్, సో స్టడీ ఆఫ్ ప్లాంట్స్ ఇస్ నథింగ్ బట్ బాటనీ. ఈ పర్టికులర్ ప్లాంట్స్ గురించి మీరు చదివేదాన్ని మనం ఏమంటాం, బాటనీ అంటాం. ద సేమ్ థింగ్ ఎథ్నాలజీ. There is something called ethnology. Alright, so ethnology. So ethnology అనేది ఏంటి అని చూసినట్లయితే మీరు హ్యూమన్ రేసెస్. ఆల్రైట్, హ్యూమన్ రేసెస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు వర్డ్స్ ఇచ్చాయి. సో ఎథ్నాలజీ, హ్యూమన్ రిసోర్సెస్ అని ఇస్తే, సో ట్రై టు అండర్స్టాండ్ ఈ హ్యూమన్ రేసెస్ గురించి మీరు చదవడాన్ని, ఐ మీన్ దట్ పర్టికులర్ టాపిక్ ఇస్ నథింగ్ బట్ ఎథ్నాలజీ. సో మీ క్వశ్చన్ ఎలా ప్లాన్ చేయొచ్చు మీరు, బాటనీ, ప్లాంట్స్, ఆల్రైట్ ఐ రిపీట్, బాటనీ, ప్లాంట్స్, ఎథ్నాలజీ అని ఇస్తారు. So botany, plants, ethnology is to question mark. Then you need to understand botany, plants అంటే ఈ ప్లాంట్స్ గురించి చదవడం ఎథ్నాలజీ. సో ఎథ్నాలజీ అంటే, సో ఎథ్నాలజీ అనేటప్పుడు దేని గురించి చదువుతున్నారు, హ్యూమన్ రేసెస్ గురించి. అండ్ దీంట్లో ప్లాంట్స్, బాటనీ అండ్ బాటనీ, ప్లాంట్స్ ఏ ఆర్డర్లోనో ఇవ్వచ్చు. ఆల్రైట్, ఇన్ ద సెన్స్ బాటనీ, ప్లాంట్స్ అన్నప్పుడు సో ఏమవుతుంది, ఇది టాపిక్ అవుతుంది, ఇది ఐ మీన్ దేని గురించి చదువుతున్నారు అవుతుంది, ఇది దాని పర్టికులర్ టాపిక్ అవుతుంది, అవునా. ఇప్పుడు దీంట్లో ప్లాంట్స్, బాటనీ అని ఇచ్చినప్పుడు మీకు ఏమవుతుంది, ఇక్కడ హ్యూమన్ రేసెస్ అని ఇస్తారు. ప్లాంట్స్ గురించి చదవడం బాటనీ అయితే హ్యూమన్ రేసెస్ గురించి చదవడం ఏంటి, ఎథ్నాలజీ. సో ఇలా అడగచ్చు, రివర్స్లో కూడా అడుగుతారు. ఆల్రైట్, నెక్స్ట్ చూడండి, ఆటోలజీ ఇస్ నథింగ్ బట్ ద స్టడీ ఆఫ్ ఎగ్స్. ఆటోలజీ ఇస్ నథింగ్ బట్ ద స్టడీ ఆఫ్ ఎగ్స్. అండ్ దెన్ mycology. It would be so easy for you to understand, the concept. So ఇవే ఈ 4 examples తో పాటు క్లోజ్ చేయమని చెప్పి నేను చెప్పట్లేదు. సో ఇలాంటివి మీరు ఇంకొన్ని వర్డ్స్, బేసిక్ వర్డ్స్ అన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ astrology. So astrology, for example, astrology is like study of what, your future, your prediction. Am I right? Astrology is nothing but study of prediction. The same thing, like let's say if I say aeronautics. So మీరు ఏం చేయాలంటే ఈ స్టడీ అండ్ టాపిక్ రిలేషన్షిప్ హెడ్డింగ్ కింద ఇలాంటి కొన్ని రాసి నోట్ చేసి పెట్టుకుంటే ఇట్ వుడ్ బి ఈజీ ఫర్ యూ టు రెఫర్ ఇన్ ద ఫ్యూచర్. ఆల్రైట్, నెక్స్ట్ మనం చూసినట్లయితే వర్కర్ అండ్ టూల్ రిలేషన్షిప్ అనేది చూద్దాం. సో వర్కర్ అండ్ టూల్ రిలేషన్షిప్ మీద కూడా మీకు ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ వర్కర్ అండ్ టూల్ రిలేషన్షిప్. వర్కర్ అండ్ టూల్ రిలేషన్షిప్. సో దీంట్లో క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం అనేది ఇంపార్టెంట్ కాదు. రిమెంబర్, ఈ రిలేషన్షిప్స్ని నేర్చుకోవడం మాత్రమే మీకు ఇంపార్టెంట్. సో ఇలాంటి పర్టికులర్ థింగ్ అనేది మీరు నేర్చుకోవాలి. సో వాట్ ఇస్ దిస్ వర్కర్ అండ్ టూల్? ఆల్రైట్, సో ఫర్ ఎగ్జాంపుల్ గార్డనర్ అని నేను మీకు చెప్తున్నాను. ఆల్రైట్, గార్డనర్. సో గార్డనర్ అంటే ఎవరు? సో గార్డనర్ వి ఆల్ నో దాట్ ఇట్స్ లైక్ వాట్ వి కాల్, సో గార్డనర్ అనేది వర్కర్. గార్డనర్ అనేది ఒక మనిషి, అవునా.
సో దిస్ పర్టికులర్ పర్సన్ వర్క్స్ విత్ విచ్ కైండ్ ఆఫ్, సో ఒక మిషన్ లా ఉంటుంది మొత్తం ఆ సర్ఫేస్ మొత్తం క్లీన్ చేయడానికి, నీట్ చేయడానికి, ఓకే, ఒక గార్డెనింగ్ చేయడానికి యూజ్ చేసే ఒక టూల్ అది. ఆల్రైట్, ఇట్ హ్యాస్ సమ్ స్పైక్స్ కైండ్ ఆఫ్, మీకు ఇలా ఉంటుంది. ట్రాక్టర్స్ వెనుక మీరు చూస్తారు దున్నడానికి అని చెప్పి అంటాం. ఇట్స్ అ కైండ్ ఆఫ్ స్పైక్స్ లాగా ఉంటుంది. అది హ్యాండ్ టూల్ వస్తుంది, పెద్ద మెషిన్స్ కూడా వస్తున్నాయి. సో గార్డనర్ అనేది తను యూజ్ చేసే టూల్ ఏంటి అంటే మెయిన్గా ఇట్స్ లైక్ హ్యారో. అండ్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ టైలర్. సో టైలర్ అనే అతను, సో టైలర్ ఏం చేస్తాడు, ఏ పర్టికులర్ టూల్తో యూజ్ చేస్తాడు అనేది మనకు తెలియదు. సో టైలర్ ఇస్ ఆబ్వియస్లీ నీడిల్, టైలరింగ్ మిషన్ అంటారు బట్ నీడిల్. ఆల్ రైట్, అండర్స్టాండ్. సో ఇట్స్ నీడిల్. అండ్ దెన్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఇస్తాడు టూల్ ఏంటి. సో సోల్జర్ అనే అతను వర్కర్ అయినప్పుడు సో టూల్ ఏమవుతుంది అనేది మీరు గన్ అని మీరు గుర్తుపెట్టుకున్నా ఓకే. లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెపన్ అని నోట్ చేసుకున్నా మీకు ఓకే. రిమెంబర్, గన్ అని మీరు నోట్ చేసుకున్నా ఓకే, లేదంటే వెపన్ అని మీరు నోట్ చేసుకున్నా ఓకే. సో నో నీడ్ టు వరీ అబౌట్. ఆల్రైట్, నెక్స్ట్ మీరు చూసిన గార్డనర్ అండ్ ఇట్స్ లైక్ హ్యారో అండ్ దెన్ సోల్జర్, గన్. ఒక పర్సన్ అయితే ఒక వర్కర్ అయితే తన టూల్ యూజ్ చేసే టూల్ ఏముంటుంది, ఇట్ ఇస్ స్టెథోస్కోప్. పెట్టుకుంటే వర్కర్ అండ్ టూల్ అనే రిలేషన్షిప్ మీకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ మీరు చూసినట్లంటే వర్కర్ అండ్ ప్రోడక్ట్ రిలేషన్షిప్. వర్కర్ అండ్ ప్రోడక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సో వర్కర్ అండ్ ప్రోడక్ట్ రిలేషన్షిప్. worker and product relationship. For example, so worker and product ante, let's say I'll start with poet. Okay, poet. So poet యొక్క ప్రోడక్ట్ ఏముంటుంది, సో తన యొక్క ప్రోడక్ట్ తన వర్క్ చేసిన తర్వాత వచ్చే అవుట్పుట్ ఏ ప్రోడక్ట్ అంటే ఇట్స్ పోయమ్. నా ఇఫ్ యూ స్టార్ట్ విత్ హంటర్ అని తీసుకుందాం. హంటర్ వేటగాడు. సో వేటగాడు యొక్క ప్రోడక్ట్, ఫైనల్ ప్రోడక్ట్. సో హంటర్ హీ యూజువలీ హంట్స్ ఆబ్వియస్లీ. సో హంటర్కి ఏది కనెక్ట్ అవుతుంది, ప్రోడక్ట్ ఏంటి అని చెప్తే, సి హంటర్ అనేవాడు ఫుడ్ కాదు. సో దర్ ఇస్ అ లాట్స్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఫుడ్ అండ్ దెన్ ప్రే. ఓకే, హంటర్ ఇస్ కనెక్టెడ్ టు ప్రే. ఓకే, హంటర్ ఫుడ్ హంటర్ అనేది ఫుడ్కి కనెక్ట్ చేయాలా, ప్రేకి కనెక్ట్ చేయాలంటే ప్రేకి మాత్రమే కనెక్ట్ చేయాలి. ఫుడ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. సి ఫుడ్ అనేది మనం ఏమని చెప్తామంటే ఇట్స్ లైక్ విచ్ ఇస్ రెడీ టు ఈట్. అవునా? సో హంటర్ వేటగాడు అనేది ఆ పర్టికులర్ ఏదో ఒక వేటాడి ఒక పర్టికులర్ ఒక జంతువుని చంపి తీసుకొచ్చేది ఏమవుతుందంటే ఫుడ్ అవ్వదు, అది ప్రే మాత్రమే అవుతుంది. ఓకే, ఆ ప్రే అనేదాన్ని కుక్ చేస్తే మాత్రమే అది ఫుడ్ రూపంలో కన్వర్ట్ అవుతుంది. సో ఇన్ సచ్ కేస్ హంటర్ అనేది ప్రేకి కనెక్ట్ అవుతుంది. ఆల్రైట్, నెక్స్ట్ వన్ లెట్స్ సే టైలర్. సో ఇందులో ఇందాక మనం చూసినట్లయితే వర్కర్ అండ్ టూల్ రిలేషన్షిప్లో టైలర్ చూసాం. దీంట్లో చూడండి వర్కర్ అండ్ ప్రోడక్ట్లో చూసాం. టైలర్ యొక్క అవుట్పుట్ ఏముంటుంది, క్లోత్స్. టైలర్ యొక్క అవుట్పుట్ మీరు వర్డ్స్ చూసినట్లయితే సో ఇవన్నీ మీరు నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ జనరల్ నాలెడ్జ్. సో చాలా బుక్స్ చదవండి అండ్ దెన్ అనాలజీకి సెపరేట్ బుక్స్ ఉన్నాయి. ఆల్రైట్, ఈ ప్రాక్టీస్ కంటే ఫస్ట్ ఈ రిలేషన్షిప్ ఉన్న వర్డ్స్ అనేది ఎక్కువ మీరు నేర్చుకోవాలి. సో వర్కర్ అండ్ ప్రోడక్ట్ పైన ఏమేమి ఉంటాయి అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రైట్, నౌ లెట్స్ సే యానిమల్ అండ్ యంగర్ వన్స్ అనేవి రిలేషన్షిప్ మీద ఎలా ఉంటాయి అనేది చూద్దాం. యానిమల్ అండ్ యంగర్ వన్స్. సో యానిమల్ అండ్ యంగర్ వన్స్. సో ఇవన్నీ మీరు స్కూల్ డేస్లో చదివిన ఒక నేమ్స్. రిమెంబర్, యానిమల్స్ అడల్ట్ ఏజ్లో వాళ్ళకు ఒక. ఆల్రైట్, ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్సే మీరు తీసుకోండి. ఆల్రైట్, హ్యూమన్ బీయింగ్స్కి ఏజ్ తగ్గట్టు మనం దాన్ని నేమ్ మార్చుకుంటూ వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫాంట్ అంటాం. ఇన్ఫాంట్ ఇస్ నథింగ్ బట్ ఇన్ఫాంట్ అండ్ దెన్ ఒక సర్టన్ ఏజ్ వరకు till 16 we call them as child, and after that after 16 years 16 to 25 adult, 16 25 or 30 adult అని చెప్పి ఇలా boy example, after some time men, women, ఇలా మల్టిపుల్ థింగ్స్ ఉంటుంది. సో ఇప్పుడు యానిమల్స్కి ఎలా ఉంటుంది అనేది మనం చెక్ చేసుకోవాలి. సో యానిమల్స్ చూసినట్లయితే లెట్స్ స్టార్ట్ విత్ స్పైడర్. సో స్పైడర్, సో వాట్ ఇస్ అడల్ట్ ఇస్ కాల్డ్ as a స్పైడర్. దాని యొక్క చిన్నతనంలో దాన్ని ఏమని చెప్పి పిలుస్తారు, ఇట్ ఇస్ సో సింపుల్. పిగ్. సో పిగ్ యొక్క యంగ్ స్టేజ్లో దాన్ని ఏమని పిలుస్తారు, దానికి ఒక నేమ్. కవ్ ఇస్ కాఫ్. అండ్ సి ఈ పర్టికులర్ ప్రొనౌన్సియేషన్కి కన్ఫ్యూజ్ అవుతారు. ఇది కాఫ్ అండ్ COUGH, దీని కాఫ్ అంట. అనిమల్స్కి కూడా కాఫ్ అనేది వాటి యంగర్ వన్స్ మనం పిలుస్తాం. దెన్ COUGH, ఇట్స్ నాట్ కాఫ్, ఇట్ ఇస్ కఫ్. Alright, the syrup what we drink when we get the cough is nothing but cough syrup, it's not cough syrup. So same thing here, if మీరు cough అంటే CALF అనేది వస్తుంది అంటే cough. Okay, and cough కాదు, it's completely different. Cough is CALF, cough means COUGH. So here it is cough. Alright, next మనం చూసినట్లయితే let's say
let's start with tiger. So the younger one. So tiger is adult one. Am I right? So how we call a small before we get into tiger, let's think about horse, pony. Horse is nothing but pony. All right. So horse anedi oka adult, oka adult fully grown up one ni we call it as horse, but a small younger chinna horses me chusinattlayite it is actually pony. Cub is the smaller one. All right, tiger is the younger one and cub is the smaller one. We know it for male and female human beings ki maatrame manam cheptamu, no animals ki kuda male and female. So most probably ivanni exams or repeated questions me chusinattlayite male and female. All right, male and female relationship. Male and female. So male and female relationship. So male and female relationship lo meer chusinattlayite frequently elanti questions adugutu elanti vaati meeda untundante. For example, let's start with tiger. So tiger మనం ఇందాక చూసాం కదా. సో టైగర్ యొక్క ఫీమేల్ వర్షన్ ఏంటి? సో మనం యూజువల్గా డే టు డే బేసిస్లో ఇవన్నీ మనం యూస్ చేయట్లేదు, బట్ వీ నీడ్ టు. సో కామన్గా మేల్ అయినా ఫీమేల్ అయినా వీ కాల్ దమ్ బై ద సేమ్ నేమ్ టైగర్, బట్ వీ హ్యావ్ అ సెపరేట్ నేమ్ ఫర్ దస్ విచ్ ఇస్ నథింగ్ బట్ tigress. So male and female. Tiger is male one and tigress is a female one. Let's go with lion. Lion is once again male lioness. Female one is lioness. Now I'm going to same thing here, horse. All right, horse once again it's a male one. All right, what do you call a female horse? Most of us we don't know what is a female horse, which is nothing but mare, M-A-R-E, which is a female. All right, horse is actually a male, mare is nothing but a female. All right, let's go with stag. And stag, see, this is a male one, and then what is a female one? First, what does mean by a stag? See, ఇది మీరు చాలా ప్లేసెస్లో చూడొచ్చు. కొన్ని పబ్స్ ఇలాంటి వాటి క్లబ్స్కి పబ్స్కి బయట వేసింటారు ఓన్లీ స్టాగ్ ఎంట్రీ, స్టాగ్ ఎంట్రీ నాట్ అలౌడ్, స్టాగ్స్ నాట్ అలౌడ్, ఇలాంటి బోర్డ్స్ మీరు చూడొచ్చు. అండ్ స్టాగ్స్ అనేది చాలా మీనింగ్స్ ఉన్నాయి, మల్టిపుల్ మీనింగ్స్ ఉన్నాయి. సో ఎగ్జాక్ట్గా వాట్ ఇస్ మీన్ బై స్టాగ్ అంటే ఇట్స్ యాక్చువల్లీ అ మేల్ డియర్. ఓకే, మగ జింక్ అని ఇట్స్ లైక్ కాల్డ్ యాజ్ అ స్టాగ్, బట్ వేరస్ అండ్ అన్మ్యారీడ్ బ్యాచులర్ని కూడా స్టాగ్ అని చెప్పి పిలవచ్చు. ఇట్స్ సెకండరీ అండ్ టెర్షరీ మీనింగ్స్లో వస్తుంది, కలోకియల్ టర్మ్ అది. సో స్టాగ్ అంటే ఇట్స్ యాక్చువల్లీ అ మేల్ డియర్, బట్ వన్స్ అగైన్ బ్యాచులర్ని స్టాగ్ గాను రిప్రజెంట్ చేస్తారు. స్టాగ్స్ నాట్ అలౌడ్ అంటే ఇట్స్ లైక్ గ్రూప్ ఆఫ్ మెన్ హు ఆర్ నాట్ మ్యారీడ్, అన్మ్యారీడ్ మెన్, లైక్ గ్రూప్ ఆఫ్ మెన్ ఇస్ ఆల్సో కాల్డ్ as a stag. And bachelor's party, very common word used nowadays. Bachelor's party, which is nothing but stag's party, that is okay. Stag is nothing but group of men and interestingly. All right, so stag is a primary meaning chusinattlayite stag is a male one and maga jink avutundi. So male deer it is. So female it's called as doe. Female one it's called as doe. So male and female. All right, so this is how it works. So ilanti words anedi meer chaala నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ వర్డ్స్ ని బేస్ చేసుకొని మీకు రిలేషన్షిప్స్ అనేది అండ్ క్వశ్చన్స్ అనేది ఫామ్ అవుతుంది. సో నేను మీకు ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ కి చూస్తాం. ఆ క్వశ్చన్స్ ఏంటంటే లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 1. Question number 1, let's start with ఓకే. సో ఎంతసేపు రిలేషన్షిప్స్ చూసాం కదా, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్. ఓకే, సో బుల్లెట్ అనేది పాత్కి బుల్లెట్కి ఏంటి, ప్రొజెక్టైల్కి ఇస్తూ క్వశ్చన్ మార్క్ అనేది ఏంటి అని మనం చెక్ చేయాలి. సో ఇట్ ఈస్ సో సింపుల్. ఇఫ్ ద బుల్లెట్ ఇస్ బీయింగ్ ఫైర్డ్, లెట్స్ ఒక బుల్లెట్ ఫైర్ అయినప్పుడు, ట్రై టు అండర్స్టాండ్, ఒక బుల్లెట్ ఫైర్ అయినప్పుడు డెఫినెట్లీ ఇట్ ఫాలోస్ పర్టికులర్ పాత్. ఆల్రైట్, సో దీనికి ఒక పాత్ అంటాం. ఆల్రైట్, అట్ ద సేమ్ టైం ఒక ప్రొజెక్టైల్ ఇస్ నథింగ్ బట్ అ కైండ్ ఆఫ్ మిసైల్. ఇది మీరు ఇట్లా ఫాలో అవుతుంది. ఐ రైట్? ఒక మిసైల్ పారాబోలిక్ షేప్ని తీసుకుంటుంది. దిస్ ఇస్ హౌ ఇట్ గోస్. సో ఇది పారాబోలిక్ షేప్ అనేది, దిస్ ఇస్ హౌ వీ కాల్ ఇట్, బట్ దర్ ఇస్ అ స్పెసిఫిక్ నేమ్ ఫర్ దట్ పారాబోలిక్ పాత్. ఇట్ ఇస్ నథింగ్ టైల్ హైఫన్, ఇట్ ఇస్ ట్రాజెక్టరీ ఇన్ ద సెన్స్. ఓకే, ఆ పారాబోలిక్ పాత్నే మనం ట్రాజెక్టరీ అని తీసుకుంటాం.
Remember this. Now, next question. So, ignore, notice. So, a example chudandi, ignore. So, ignore, colon, notice, cordial, question mark. What's going to be the answer? So, first thing, let's understand what is the difference between ignore and notice. Alright, what is the relationship between ignore and notice? It is so simple. This is nothing but notice. So, cordial. So, first thing, whenever you see the questions, our relationship ni manam chusinattlaite manam exact ga edi ani cheppi find out cheyochu. So, ignore, notice, cordial ante we cordially invite you, in the sense like humbly. Alright, so manam request chesi pilchetappudu we use such certain words called cordially. Meer ఏ wedding invitations chusna we cordially invite. So, cordial ki opposite enti? It is nothing but hostile. Hostile ante meeku telusu, usually ga హోస్టైల్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫ్లైట్ హైజాగ్ అయింది, అప్పుడు లోపల కూర్చునే ప్యాసింజర్స్ని హోస్టైల్స్ అంటారు. అంటే లైక్ బానిసత్వం లాగా మిమ్మల్ని కూర్చోబెట్టి టార్చర్ చేయడాన్ని, ఒక ప్లేస్లో మిమ్మల్ని తగులుకొని మీరు బానిసత్వం వహించడం దాన్ని ఏమంటారు అంటే హోస్టైల్ అంటారు. సో కార్డియల్ అంటే రిక్వైర్డ్, హంబుల్ అనేది దానికి ఆపోజిట్ అంటే హోస్టైల్. అంటే ఇఫ్ యూ సీ ద నెక్స్ట్ క్వశ్చన్, ఇట్స్ ఆల్ అబౌట్ బెస్ట్, వర్స్ట్, సింక్, question mark. Best, worst, sink, question mark. So, best, worst, sink, question mark. It is so simple. Once again, it is easy. See here, best, worst enti, once again, antonym kinda ostundi. So, best, worst anedi meer chusinattlaithe ivi rendu opposites. Request, solicit, request. Solicit, request, screen oksaరి chudandi. Solicit, request, and then presume what? What is that? So, it is so simple. Solicit, request ante it is a meaning here. It's a meaning. So, presume anedi enti ante it's nothing but presume yokka meaning meer check cheyali. Presume yokka meaning is nothing but assume. Alright, assumption, imagination chesko, meaning ante synonym. So, solicit, request ki relationship ante synonym. Ante dini yokka meaning edi ante presume yokka meaning enti anedi meer chusinattlaithe assume. Okay, ippudu meer chusinattlaithe see line, square, line, square. So, for this type of questions, I'm going to give you options, which is ring. Please make a note, which is ring, and second one is sphere, and third one is circle, and fourth one is, the D is ball. I repeat the question, just have a look at it. Line, colon, square, proportion, arc, question mark. Am I right? So, what are the options here? Ring, sphere, circle, and then what is that? Ball. Okay, now what is this? How we are going to solve this particular question? Now, ఒకసారి మీ స్క్రీన్ ని చూసినట్టయితే see line square అనేది ఏంటి అని మీరు చూడండి. Line square అంటే it is so simple. లైన్ స్క్వేర్ అంటే లైన్ ని బేస్ చేసుకొని స్క్వేర్ అనేది ఫామ్ అవుతుంది. అంటే స్క్వేర్ లో ఏముంటుంది మీరు చూసినట్లయితే ఇట్స్ కంపోజ్డ్ ఆఫ్ దిస్ థర్డ్ లైన్ అండ్ దిస్ ఇస్ ద ఫోర్త్ లైన్. సో లైన్ ఇస్ నథింగ్, స్క్వేర్ హ్యాస్ లైక్ four straight lines. Four straight lines forms a square. Now form a square. Now arc forms circle. For example, semicircle lo idi enti, it's an arc అని చెప్పి అంటాం కదా. So multiple arcs, multiple semicircles forms a complete circle. So it is so simple, it is a circle. So let's talk about calendars. Okay, proportion, calendar, dates, calendar, calendar colon dates, proportion, dictionary, question mark. So calendar dates అంటే ఏంటంటే see calendars లో మీకు ఏముంటుంది? Calendars లో dates ఉంటుంది. Am I right? Now dictionary లో ఏముంటుంది? I'm going to give you the options: words, vocabulary, language, and D it is going to be book. Obviously words ఉంటుంది. సో మీరు ఇలాంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి, అనాలజీ క్వశ్చన్ సాల్వ్ చేసుకోవాలంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ ద రిలేషన్షిప్. సో ఇక్కడ ఏంటంటే ప్రజెన్స్, క్యాలెండర్ కంపోజ్డ్ ఆఫ్ వాట్? రిలేషన్షిప్ బిట్వీన్ ఏ అండ్ బి. సో నేను మీకు ఏం చెప్పాను, దీని ఏ, ఇది బి అండ్ ఇది సిగా మీరు కన్సిడర్ చేసుకోవాలి. సో ఏ బి రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేసి ఇదే రిలేషన్షిప్ని సికి అప్లై చేస్తే యుల్ గెట్ ద ఆన్సర్ డి అవుట్ ఆఫ్ దిస్ 4 ఆప్షన్స్. ఆల్రైట్, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్, బట్ ఇట్ నీడ్స్ అ లాట్స్ ఆఫ్ ప్రాక్టీస్. ఇట్స్ లైక్
You cannot learn within a day. It's all about your practice. Try to practice as much as you can and try to learn the new words. Start reading the dictionary, start reading the newspapers. You'll get to know lots of new words, vocabulary. Try to understand the meaning, pronunciation, everything. It will definitely help you to solve the questions. If you have any doubts or questions in this particular topic, just please post in the comment section so that I'll help you out which are the books, which are the websites you need to follow to understand this. Thank you so much. Good morning. I welcome you all for this morning's session for EAC Foundation course. Now, we had been doing these foundation courses for graduates since last 2 to 3 weeks. We have finished the portion for aptitude. Now, from today onwards, I'm going to talk about, so today and tomorrow, I'm going to talk about the communication aspect just to give you the foundation for it before we head on in terms of verbal ability. Now, when we talk about verbal ability, it's imperative, it's important that you understand the foundation in terms of vocabulary. Now, when we speak about vocabulary, it's one of the 4 fundamental pillars of communication. Now, verbal or non-verbal communication, so we have to take few steps back to understand the foundation. That's why in next few sessions, I'm going to talk about the foundation, the vocabulary part. So we often tell each other, or we make this observation and comment that the communication skill is very important if you want to rather communication. So how would you define that? So whenever 2 individuals are getting into a conversation, there are 2 people talking, it could be there is an exchange of information, there is a transmission of data. What you see here is that 2 individuals, there is transmission of data happening, and the transmission of information happening and exchange of data. All right. Now, if we go further, what do we mean by myth? Myth is something that you think it is right, but actually it's not. The reason you think it's right because this is how you have been learned in our school, that there is a sender and there is a message, or there is an information, there is a message, and there is a sender who's sending this information. Message, he sends a feedback. Now, think about this aspect. Is the feedback always necessary? We have a news for that matter. If you're watching news, we are receiving an information, right? But we are not sending any information back, which means this feedback is essential. The feedback, if it's missing, then the cycle is not complete. Now, this is wrong. There is no such thing that engaged by that. I showed you some examples, like the hoarding. Say, for example, you're walking by the road and there is a hoarding which says sale, and buy or you don't buy. But you have received the information. You are watching news. You see the newsreader say something, and you receive the information. But you are not sending any message back. That's why we say that the feedback is not necessary, and hence that's a myth. Now, we need to know what are the essentials of effective communication. We always use the word the communication is not effective, the communication is not good. There are certain essentials which is very, very key for an effective communication. Now, there are 6 essentials of effective communication. These are assertiveness, authenticity, open-mindedness, empathy, clarity, and listening skills. Now, let's understand one by one what do we mean by this. Assertiveness basically means your ability to say no to a person or decline something without offending a person. Say, for example, if somebody comes and asks me for some money, I can either say no, I will not give it to you, or I say fine, I will give it to you. Now, this is an essential aspect of a human behavior. In order to understand that, we need to look at 3 important elements. Let me quickly make a note of this here so that you understand what do I mean by this.
So 3 important elements. I'll first type it, then I will zoom it so that you can see it clearly. Basically means where you're showing force. For example, if somebody is asking for 100 rupees and I say, sorry, I'm not going to give it to you, I'm not using the word sorry and I'm being very violent in terms of my body language. That's an aggressive behavior. Submissive means the moment the person is asking, I'm taking money out and giving to that person. I'm not even contesting, I'm not even protesting, exercise any kind of restraint. Assertive basically means your ability to say no to a person without harming that person, without making that person feel bad. Okay. Now, when we talk about effective communication, it's very important that our vocabulary that is considered more polite. At the same time, you stand your ground. You don't really submit yourself. 100 rupees and I have saved this money for my lunch. If I give it to you, I will have to go hungry. So that's why I request you not to ask for money. Now I'm explaining the situation and then I'm saying no to that person. When we talk about aggressive behavior, I don't give any explanation whatsoever. I simply say no. When I say submissive behavior, I don't look into what my issues are or my limitations or problems are. I immediately accept what the other person is saying. So that's a submissive behavior. Now, it allows you to make your point without hurting the other person's feelings. That's why it's an essential. The second point is authenticity. Authenticity basically means whatever you say, you build an element of trust, the other person believes in you. Now, when we talk about authenticity, we basically mean when you are speaking to a person, whatever the person says, you end up finding a lot of truth in it, you believe in it, and it helps you build trust. You must have come across a lot of people that you cannot trust because whatever they say is actually not true. What happens in a situation like that is the element of trust recedes, it falls. Now that I'm saying that it's an essential of effective communication, whatever you are saying has to hold water, has to mean the truth. Otherwise, you will lose the trust from the other person. And hence, that's an essential aspect of effective communication. The third point is open-mindedness. Now, what do we mean by open-mindedness? Let me show you an example. Okay. All right. Now, let me type in something here. Child labor. Okay. Now, if you go for an interview and the interviewer asks you a question that do you support child labor? Now 99% of the answers would be no, I do not support child labor. But what if the other person, the interviewer says that I'm sorry, you don't support child labor, but I do support child labor, because the fundamental definition of child labor in India is incorrect. That needs to be amended, that needs to be changed. Now, are you allowing that other person to express a difference of opinion? That is what open-mindedness is. Open-mindedness is opposite of closed-mindedness, where you build certain assumptions, where you build certain perceptions, and you don't allow anybody to to express their opinion with an open mind. It's always welcome to allow somebody else to speak about what's in their mind without harming that person or without disagreeing with that person in the very beginning. Two different individuals will definitely have two different opinions, but you should always allow the opinion to be expressed. Look at it from the other way around, or from the other side. If there's a group of people who are talking to you and they have a certain way of looking at something and you have a different opinion,
you definitely want your opinion to be heard. It may not be accepted, but you definitely want that opinion to be given some consideration, that why are you making such an opinion. That's why it's important that we understand that open-mindedness is an important element of essentials of communication. The fourth point is empathy. Now there is another word which is called sympathy, but I am not talking about sympathy here, I am talking about empathy. In order to understand what is empathy, I need to show you an example to demonstrate what do I mean by this. Okay, so I'm going to write a sentence here. Okay, the first one is I am sorry. The second one is I apologize. Now the question here is there a difference between these two sentences or these two words? Okay, so I am sorry, the key word here is sorry in this case. Let me mark it. And in this case it is I apologize. Is there a fundamental difference between these two words? Okay, now since we have this mode of communication through television, so obviously I can't hear what you're saying and there is no way you can express your opinion here, but I would like you to think and understand what exactly do I mean by this. Number one is I'm sorry, number two is I apologize. Is there a difference? Your answer could be yes, there is a difference. Now if there is a difference, you need to think what the difference is. If you think there is no difference, then obviously there are no further questions to that, right? So if you think there is a difference between sorry and apology, what exactly is that? Okay, so before I go ahead, I want to tell you what exactly I mean by this. Now there are two more words. Sympathy versus empathy, right? Now, when we talk about sympathy is only an expression, and when we talk about empathy, it's an action. Okay, so I can write expression here to make it easy for you. All right, so sympathy is just an expression, empathy is an action. What do I mean by this? To display or to explain that, I need to give you a couple. I'm going to write, I'm going to give you a situation. The first one is you're talking to a person who says he lost his car. The second one is who lost his mobile phone. Okay. Now, in a situation like this, just pay attention what I'm trying to say. In a situation like this, now the first one is a stranger, the second one is a friend. You know the second person. If your statement is, I apologize for your loss, or the second one is, I'm sorry to hear about your loss. Okay. Now, the point to be noted is the moment you say, I apologize for your loss, that means
you are responsible for it. So let me change the color. The moment you say you are sorry, you apologize for the loss, that means you are responsible for it. The moment you say I'm sorry to hear about your loss, you're not saying I apologize, you're saying sorry. That means you are not responsible. Okay? So that's exactly what sympathy and empathy is. Sympathy means sorry. Empathy means I apologize. Sympathy is just an expression to make a person feel good. Empathy means also action. The moment you say I apologize for this or write with your mobile network, it means let me find out. You will use the word apology when you will use the word sorry when you are not or nowhere concerned in terms of the responsibility or being the reason for anything going wrong. It's just an expression of consoling someone. Sorry is an expression of sympathy. Apologize is an expression of empathy. So when we talk about essentials of communication, we say that you should have empathy. It basically means your words should translate into action. You should not say things just for the heck of it, just for the sake of it. You need to use these words which can also have a following action to bring a change, to make a difference, or to find a solution. The problem is we usually argue with people, we only focus on the problem, but we don't think about the solution. When we talk about the essentials of communication, empathy basically means it's a solution-oriented communication, not a problem-focused communication. All right? So that is what empathy is all about. The fifth one is clarity. Now, what do we mean by clarity? Now, I'm going to showcase a couple of more examples here. Now, clarity, it can be denoted in two ways, in terms of speech or in terms of thought. Okay? Now, when I say in terms of speech, it means the way we speak. Okay? Now, in terms of thought, the way we listen. Now, I'm going to give you an example. Now, when we say essentials of communication, this clarity is extremely important. Okay? In terms of thought, the way we listen, I'm going to talk about that in detail when we speak about listening skills. But here I'm going to talk specific to the speech part. Let me show you a number. Okay? Now, this is 5. How do I pronounce this? Or how do I write it? I just say F-I-V-E, 5. Right? The second one is this. And the third one is all right? Now, pay attention here. The first word, what you saw a while ago, is 5. All right? Now, the pronunciation is 5. F-I-V-E, 5. So, I need to bite my lower lip to end the word. It's 5.
The second one is 11. So it starts with A, le, ven, 11. And the third one is 12. Like how I ended the number 5 in terms of pronunciation, I do the same with 12 as well. Now, problem that happens among people, I will explain where the issue is. Okay? The pronunciation here, I hope this is visible to all of you. Yes. The pronunciation here, if I may put it in terms of phonetics or easily understandable, it's 5. Correct? 5. But lot of us pronounce that as 5. Instead of saying 5, can lead to misunderstanding, especially when you're speaking to someone on a phone. Now imagine you're speaking to someone on an international call, if you're working in an organization, and usually the connections are sometimes not so good. So when you're making these pronunciations, when you're saying these words, it can lead to misunderstanding. The second one here is 11. So I can pronounce this as a, le, ven, but lot of people pronounce this as 11. Right? Now that's a mispronunciation. This is where they go wrong. Then you have 12. It's 12. This is how it's pronounced, but we make mistake. We just say 12. Okay? Now this is exactly what clarity is all about in terms of speech. Now the way we learnt pronunciation in our school itself is wrong. Say for example, this particular letter. Now this is a letter in English alphabet system. How do we pronounce this? It's pronounced, but in southern part of India, everybody pronounces this letter as H. It's not H, or let me make it this way. They say H. It's not H, it's H. Alright? Say for example, the letter M. It's pronounced as M. But in southern India, everybody pronounces that as yum. For example, N, and it's pronounced as yen. There are more such examples. Say for example, O. It's pronounced as O, but a lot of people pronounce this as wo. So they say yum. Likewise, this per letters itself, it can lead to mispronunciation of words also. Alright? Say for example, the word class, it's not class, it's class. So I have k, l, a, s, class. This is how it's pronounced. But people make a mistake and they make it o, class. Say for example, I have, just a moment. Now the pronunciation is pa, a, j, page, correct? But lot of people replace the j with a z, page. They say page number. What is the page number? It's not page, it is page. Alright? They sometimes interchange as well. For example, it's zone. Instead of saying zone, they pronounce this as zone. These are the mispronunciation that you end up carrying because this is how you learnt in the school, right? So I cannot blame the students who are mispronouncing words. Even I was taught like that in school. Even I studied in government school, non-English medium school, but later I had to learn it for my job. So when you do not understand how a word is pronounced, the best way is to refer to the dictionary.
Now that you have online dictionary available, you can just enter a word in Google, put on a headphone or switch on the speaker in your system, and you can hear the pronunciation. So this pronunciation aspect is very important when we speak about clarity. In case if you make mistakes in terms of pronunciation, it can lead to a very different meaning. Sometimes these words have different pronunciation and it leads to a different meaning altogether. For example, content and content. These are two different words, but we interchange. Lot of times, lot of people use the word content. Please give me the training content. It's not training content, it's training content. So these are the areas where you make pronunciation mistakes in terms of certain sounds, and that can lead to a completely different meaning. Okay? So the more you understand, the more you will discover where exactly you are going wrong. And my job or this training is to help you understand how to correct these mistakes. And that's why the importance of this communication skill is really, really high, because so that you can understand that what you have learned in the past is actually not correct, and this is the right way of speaking and writing. All right. And the last element of essentials of communication is listening skills. Listening skills is nothing but a step further of hearing. What we are hearing is just the sound because we have the ear, but listening is something more psychological. Listening is the next step of hearing. Hearing is just receiving the sound. Listening is receiving the sound, translating that into something which you can understand, and you respond to it. For example, if the phone is ringing, if my phone is beeping, if it's ringing, I'm hearing it. But when I'm answering, that means I'm listening to it and I'm responding to it. And there are different types of listening, there are different stages of listening. All these elements you will get to know in the next session, whenever we have that scheduled, probably tomorrow. But please do a recap, rewind the YouTube session. Whatever questions you have and whatever you want to learn in terms of effective communication, feel free to post your question in the YouTube comment section. I'll take a look. I will announce the name of the person who's posing these questions, and I will provide you with the answer. All right. Thank you so much for tuning in this morning. I'll see you soon. Welcome to Aptitude Foundation course presented by APSSTC. So today we are going to discuss permutations and combinations. But before we understand what is meant by permutations and combinations, I would recommend you people to understand counting principles. Ante permutation combination anedi meer school time to do it in your school days, but here we are going to solve the questions within 45 seconds, 30 to 45 seconds, depends on the context. But manam ikkada permutations and combinations ani cheppagane chaala mandi students are like very hard. Permutation, combination and probability antene meer chusinattlaithe ee topics hard and idi maaku raadu ane mundu there is something called counting principles, which is more counting principles or principles of counting, fundamental principles of counting లేదా basic principles of counting అని ఉంటుంది మీకు బుక్స్ లో. ఫస్ట్ అది మీరు అర్థం చేసుకున్నప్పుడే దెన్ వీ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ మీన్ బై పర్ముటేషన్ అండ్ దెన్ వాట్ ఈస్ మీన్ బై కాంబినేషన్. అండ్ ట్రస్ట్ మీ కాలేజ్ డేస్లో ఫర్ ఎగ్జాంపుల్ మీ డ్రైవ్స్లో లెట్స్ సే వాట్ ఎవర్ ద కంపెనీ మే సేఎంఐ లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5 కంపెనీస్, ఏ కంపెనీస్ అయినా మీరు ఆన్ క్యాంపస్ కానీ ఆఫ్ క్యాంపస్ కానీ అటెండ్ అయ్యేటట్టుకుంటే మీకు కాంప్లెక్స్ లెవెల్లో క్వశ్చన్స్ ఏమి ఉండదు. చాలా స్టాండర్డ్ లెవెల్ క్వశ్చన్స్, ఐ మీన్ స్టాండర్డ్ క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. సో రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. ఆ మెథడ్స్ అని మనం ఎలా చేయగలుగుతాము, ఐ మీన్ ఎలా సాల్వ్ చేయగలుగుతామని తెలిసి ఇట్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కౌంటింగ్. జస్ట్ హ్యావ్ ఎ లుక్ అట్ ద స్క్రీన్. ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్లో వీ హ్యావ్ టూ డిఫరెంట్ థింగ్స్. ఫస్ట్ వన్ ఇస్ మల్టిప్లికేషన్ అండ్ సెకండ్ వన్ ఇస్ అడిషన్. సో వాట్ ఇస్ మీన్ బై మల్టిప్లికేషన్? సి ఈ పర్టికులర్ ప్రిన్సిపల్ మీరు చూసినట్లయితే జస్ట్ హ్యావ్ ఎ లుక్ అట్ ఇట్. ఇఫ్ వన్ ఆపరేషన్ కెన్ బి పర్ఫార్మ్డ్ ఇన్ m ways, m అనేది ఇక్కడ వేరియబుల్గా కన్సిడర్ చేసుకోండి. ఇఫ్ వన్ ఆపరేషన్ క్యాన్ బి పర్ఫార్మ్డ్ ఇన్ m ways and corresponding to the each way of performing the first operation, a second operation can be performed in n ways. Then the two operations together can be performed in m into n ways. So m into n or m cross n ways. Alright, now దీనికి మనం ఎగ్జాంపుల్ అనేది నెక్స్ట్ చూద్దాం. లెట్స్ సీ ద నెక్స్ట్ రూల్, సెకండ్ రూల్. అడిషన్ అనేది మీరు చూసినట్లయితే ఇఫ్ టూ జాబ్స్ సచ్ దట్ దే క్యాన్ బి పర్ఫార్మ్డ్ ఇండిపెండెంట్లీ
in m and n ways respectively, then either of the two jobs can be performed in m plus n ways. So simple ga rendu rules and meer gurtu pettukovachu. Ee definitions obviously they are not going to ask such definitions in the examination. So ee rendu meer gurtu pettukovali, which is nothing but application, I mean multiplication and then addition rule. So multiplication lo let's say m ways lo oka task ni perform chese, I mean oka operation ni perform chesinappudu danni base cheskoni n ways lo inkoka task ni perform chesinappudu, so the final answer is going to be m into n ways. Whereas in addition it is going to be addition kabatti m plus n ways. So this is how it works. Idi application, I mean dini application ela untundani manam chuddam. Let's see the first question. If you see the first question, if a die is cast and a coin is tossed, find the number of all possible outcomes. I repeat the question, just make a note. If a die is cast and then a coin is tossed, find the number of total possible outcomes. Okay, now let's say we have a die and a coin. Now if you observe this, then in 3 dimension lo koncham consider cheskunte, this is how a die looks like, and we all know that. Let's say for example this is like 1 and 2, let's say 3 4 5, and here let's say it's like 1. Okay, so okay, idoka die అని చెప్పి మనం తీసుకుందాం. It's nothing but 3 dimensional die, and just try to understand ఈ die కి, let's say if this is a die and this is a coin for example, and for a die it has how many faces? And it has 6 faces. కరెక్ట్, ఒక డైలో 6 ఫేసెస్ మనకు ఉంటుంది. అండ్ వెరస్ ఒక కాయిన్ మీరు చూసినట్లయితే, సో దిస్ ఇస్ వన్ ఫేస్ ఆఫ్ ద కాయిన్, ఇంకొక అండ్ ఇంకొక ఫేస్లో ఇట్ ఇస్ టెయిల్. అండ్ నా హియర్ సే, సో డై మీరు చూసినట్లయితే 6 ఫేసెస్ ఉంటుంది. ఆ 6 ఫేసెస్ని మనం చూసినట్లయితే ఒక ఫేస్లో ఒక సింగిల్ డాట్ ఉంటుంది, అండ్ డాట్స్ లెట్స్ సే 5 dots, and probably the last face which represents 6 dots. Correct. Now these are the 6 faces of a die. So please try to understand, when we cast a die ante, when we throw a die, roll out a die, oka dice ni manam see dintlo meeru see, another thing you have to understand, if it is a single it is die, and let's say if it is a plural they'll say dice, dice. Okay, మనకి సో ఈదర్ మనకు అవుట్కమ్స్ ఏంటి మనం చూసినట్లయితే, సి ఈదర్ మనకి 6 రావచ్చు, ఐ మీన్ 1 రావచ్చు, లేదంటే 2 రావచ్చు, లేదంటే 3 రావచ్చు, లేదంటే 4 రావచ్చు, లేదంటే 5 రావచ్చు, లేదంటే 6 రావచ్చు. మరి సి ఈ డైకి మనం కన్సిడర్ చేసినట్లయితే ఎన్ని ఫేసెస్ అని నేను చెప్పినట్లయితే 6 ఫేసెస్ అని మీకు చెప్పాను. సో ఆ 6 ఫేసెస్ని ఇండివిజువల్గా చేశాను. ఈ 3 డైమెన్షనల్ పిక్చర్లో మీకు చూసినట్లయితే 3 ఫేసెస్ మాత్రమే ఉంటుంది. ప్రాబబ్లీ ఈ బ్యాక్ సైడ్ ఇంకొక ఫేస్, నదర్ ఫేస్ అండ్ నదర్ ఫేస్, సో టోటల్గా 6 ఫేసెస్. మరి ఈ డైని మీరు రోల్ చేసినప్పుడు చూసినట్లయితే మరి ఏ ఫేస్ని మీరు కన్సిడర్ చేసుకుంటారంటే ఆబ్వియస్లీ ద అప్పర్ ఫేస్. సో పైన ఏదైతే మనకి డిస్ప్లేలో ఉంటుందో, ఏదైతే మనం చూడగలుగుతామో దీన్నే మనం అవుట్పుట్గా కన్సిడర్ చేస్తాం ఒక డైని మనం వేసినప్పుడు. ఓకే, సో ఈ పర్టికులర్ డైని మనం రోల్ చేసినప్పుడు మనకి ఇదన్నా రావచ్చు, లేదు ఇది, లేదంటే 3, లేదంటే 4, లేదంటే 5, లేదంటే 6. సో టోటల్గా 6 ఫేసెస్ కాబట్టి మనకి ఇక్కడ మనం ఎన్ని వేస్ చూసినట్టయితే 6 వేస్. సో ఈ 6లో మనకి ఏదైనా టాస్ చేసినప్పుడు వీ హ్యావ్ ఓన్లీ 2 డిఫరెంట్ వేస్. కరెక్ట్. సో ఈదర్ యుల్ గెట్ ఎ హెడ్ ఆర్ యుల్ గెట్ ఎ టెయిల్. సో రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే రావడానికి ఛాన్స్ ఉంది. ఇట్లా క్వశ్చన్ అనేది మీకు పర్ముటేషన్ కాంబినేషన్ మీకు ఏది అవసరం లేదు, జస్ట్ అ ప్రిన్సిపల్, కౌంటింగ్ ప్రిన్సిపల్. సో ఇవన్నీ మీరు అర్థం చేసుకున్నప్పుడే మీకు పర్ముటేషన్ కాంబినేషన్ ప్రాబబిలిటీ ఈజీ ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ ఆపరేషన్, దీన్ని మనం సెకండ్ ఆపరేషన్ కన్సిడర్ చేసుకుందాం. ఐ మీన్ రోలింగ్ అవుట్ అ డై ఇస్ అ ఫస్ట్ ఆపరేషన్ అండ్ దెన్ టాసింగ్ ఏ కాయిన్ ఇస్ అ సెకండ్ ఆపరేషన్. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఫస్ట్ ఆపరేషన్లో మీరు ఎన్ని వేస్లో మీకు ఛాన్సెస్ ఉందంటే 6 వేస్లో మీకు అవుట్పుట్స్ రావచ్చు. అండ్ సెకండ్ ఆపరేషన్స్లో మీకు చూసినట్లయితే, సెకండ్ ఆపరేషన్లో మీరు చూసినట్టయితే మీకు ఎన్ని వేస్లో అవుట్పుట్ రావచ్చు అంటే 2 డిఫరెంట్ వేస్లో. మరి క్వశ్చన్ ఏంటంటే హౌ మెనీ వేస్, మీరు ఒకసారి క్వశ్చన్ చూసినట్లయితే ఇఫ్ ఎ డై ఈస్ కాస్ట్ అండ్ ద కాయిన్ ఇస్ టాస్డ్, బోత్ రెండు చెప్పాడు, దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. సో ఇక్కడ మనకి ఎన్ని అవుట్కమ్స్ మీరు చూసినట్టయితే 6 అవుట్కమ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే 2 అవుట్కమ్స్. సో ప్రాబబ్లీ ఇది మనం m వేస్ అని తీసుకుంటే అండ్ ఇది మనం n వేస్ అని తీసుకుంటే, సో ద ఆన్సర్ ఇస్ వీ నో దట్ ఇట్స్ గోయింగ్ టు బి m ఇంటూ n వేస్. కరెక్ట్. సో ఇట్స్ నథింగ్ బట్ ఈ డైస్కి అవుట్కమ్స్ మీరు చూసినట్లయితే 6, కాయిన్ టాస్ చేసినప్పుడు అవుట్కమ్ చూసినట్లయితే వర్క్స్. ఓకే, 6 into 2. సో నెక్స్ట్ క్వశ్చన్ మీరు చూసినట్లయితే, there are 6 buses running between Hyderabad and Bangalore. Okay, there are 6 buses running between Hyderabad and Bangalore. In how many ways can a man go from Hyderabad to Bangalore and return by a different bus? I repeat the question. This is a basic question once again.
look at the question. There are 6 buses running between Hyderabad and Bangalore. సో దీని నుంచి మీరు అర్థం చేసుకోవాలంటే బెంగళూరుకి హైదరాబాద్కి ఎన్ని బస్సెస్ నడుస్తున్నాయంటే 6 బస్సెస్ రన్ అవుతుంది. దాంట్లో మీరు చూసినట్లయితే ఇన్ హౌ మెనీ వేస్ కెన్ అ మ్యాన్ గో ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు అండ్ రిటర్న్ బై ఎ డిఫరెంట్ బస్. సో ఒక పర్టికులర్ మనిషిని మీరు చూసుకున్నట్లయితే ఒక పర్సన్ మీరు తీసుకుంటే ఆ పర్సన్ హైదరాబాద్ నుండి బెంగళూరుకి వెళ్ళిన బస్ అయితే డిఫరెంట్ అండ్ రిటర్న్ వచ్చిన బస్ అయితే డిఫరెంట్. మొత్తం ఎన్ని బస్సెస్ మొత్తం ఎన్ని బస్సెస్ హైదరాబాద్కి బెంగళూరుకి నడుస్తున్నాయి అని మీరు చూసినట్లయితే 6 మాత్రమే. కరెక్ట్. నా ఇప్పుడు చూడండి, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6. So we have, if you look at this, we have 6 different buses. Okay, so దీన్ని boxes లో మెన్షన్ చేస్తాను. So we have 6 different buses. ఇప్పుడు హైదరాబాద్, understand this, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు బెంగళూరు. కరెక్ట్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి చూస్తే 6 బస్సెస్ హైదరాబాద్ నుండి బెంగళూరుకి నడుస్తున్నాయి, 2 వెళ్ళి రావడానికి. కరెక్ట్. ఇప్పుడు ఒక మనిషి ఫస్ట్ హైదరాబాద్ నుండి బెంగళూరుకి ఒక బస్సులో వెళ్ళాడు. అట్ ద సేమ్ టైం రిటర్న్ బెంగళూరు నుండి హైదరాబాద్కి వచ్చేటప్పుడు వేరే బస్సులో వచ్చాడు. అంటే అదే బస్సులో రావలేడు, అప్పుడు అదే బస్సులో రావట్లేదు. సో అప్పుడు ఎన్ని డిఫరెంట్ వేస్, ఎన్ని పాసిబుల్ వేస్ తను వెళ్ళి రావచ్చు అని మీరు చూసినట్టయితే దిస్ సో సింపుల్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి బెంగళూరులో వెళ్ళినప్పుడు తను వెళ్ళేటప్పుడు తనకు మీరు చూసినట్లు బస్ కానీ 5th బస్ కానీ 6th బస్ కానీ 6 డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో హైదరాబాద్ నుండి బెంగళూరుకి వెళ్ళేటప్పుడు తనకు ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి అంటే 6 బస్సెస్ ఆర్ 6 డిఫరెంట్ వేస్లో తను వెళ్ళచ్చు. కరెక్ట్. 6 డిఫరెంట్ బస్సెస్ యూజ్ చేసి. నా థింగ్ ఇస్ బెంగళూరు నుండి, సో ఇప్పుడు వెళ్ళడానికి 6 డిఫరెంట్ వేస్. ఫ్యాంటాస్టిక్. నా బెంగళూరు నుండి రిటర్న్ తను హైదరాబాద్కి రావాలి. సో వెళ్ళిపోయాడు, వెళ్ళి రీచ్ అయ్యి, సో వెళ్ళేటప్పుడు ఎన్ని వేస్ మీరు చూసినట్లయితే 6 డిఫరెంట్ వేస్. కరెక్ట్. ఇప్పుడు బెంగళూరు నుండి హైదరాబాద్ రావడానికి తనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? సో సింపుల్. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఏ బస్లో అయితే తను హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళాడో ఆ బస్లో తను రావట్లేదు అంటే ఇక్కడ ఎగ్జాంపుల్, ఇది ఎగ్జాంపుల్ మాత్రమే, ఇదేం కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఈ 3rd బస్, ఈ 3 అనే బస్లో తను వెళ్ళాడు. అవునా? సో 3 అనే బస్లో తను వెళ్ళేటప్పుడు తనకు 6 ఆప్షన్స్ ఉన్నాయి. దాంట్లో 3 అనే బస్ని తను సెలెక్ట్ చేసుకొని వెళ్ళాడు. సో 6 వేస్ తనకు ఉన్నాయి, దాంట్లో 3 సెలెక్ట్ చేసుకొని వెళ్ళాడు. బట్ ఇప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు తన ఆప్షన్స్ మీరు చూసినట్లయితే తనకి 1st బస్ అండ్ 2nd ఉంటుంది, 3 మనం కన్సిడర్ చేయట్లేదు, 4 అండ్ దెన్ 5 అండ్ దెన్ 6. సో తను రిటర్న్ రావడానికి తనకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయని మీరు చూసినట్లయితే 5 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే తను వెళ్ళేటప్పుడు 3rd బస్లో వెళ్ళాడు కాబట్టి రిటర్న్ వచ్చేటప్పుడు తన ఆ 3rd బస్ని మనం కన్సిడర్ చేయట్లేదు. సో తను తిరిగి రావడానికి 1 2 3 4 5. ఓకే, అంటే ఇది బస్ నెంబర్స్ 1 2 4 5 6 అనేది బస్ నెంబర్స్. కౌంట్ మీరు చూసినట్లయితే 1 2 3 4 5. సో బెంగళూరు నుండి హైదరాబాద్ రావడానికి తనకి 5 డిఫరెంట్ వేస్ ఉన్నాయి. బెంగళూరు రావడానికి 5 డిఫరెంట్ వేస్ ఉన్నాయి. సో వెళ్ళడానికి 6 వేస్, రిటర్న్ రావడానికి 5 వేస్. సో ఓవరాల్ పాసిబుల్ వేస్ ఎన్ని మీరు చూసినట్లయితే 6 వేస్ ఇంటూ 2 డిఫరెంట్ ఆపరేషన్స్, ఇది మల్టిప్లికేషన్ ఆపరేషన్. సో 6 వేస్ ఇంటూ 5 వేస్, 6 వేస్ ఇంటూ 5 వేస్, 6 5s are 30 వేస్. సో తను టోటల్గా ఎన్ని డిఫరెంట్ కాంబినేషన్స్లో వెళ్ళి రావచ్చు అంటే 30 డిఫరెంట్ కాంబినేషన్స్లో తను వెళ్ళి రావచ్చు. అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళేటప్పుడు 1st బస్, వచ్చేటప్పుడు 4th బస్ లెట్స్ వెళ్ళి రావచ్చు. అంటే వెళ్ళేటప్పుడు ఒక బస్లోను, రిటర్న్ వచ్చేటప్పుడు ఒక బస్లోను. సో దిస్ ఇస్ ఆన్సర్ 30 డిఫరెంట్ వేస్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. 4 persons entered the lift cabin. I repeat, 4 persons entered the lift cabin on the ground. On the ground floor, full stop. Suppose each of them can leave the cabin independently at any floor beginning with the first. Full stop. Find the total of ways in which each of the 4 persons can leave the cabin at different floors. I repeat the question. It has 6 floors which includes ground floor. Okay, so 6th floor office అనేది మీరు చూసినట్లయితే which includes ground floor. Okay, in the sense let's say మీరు ఇలా కన్సిడర్ చేసుకుందాం, టోటల్గా 6 ఫ్లోర్స్ ఉన్నాయి. అంటే లైక్ దిస్ ఇస్ హాఫ్ 3rd ఫ్లోర్, 4th ఫ్లోర్, అయితే టోటల్గా ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి? 6 ఫ్లోర్స్ ఉన్నాయి. ఇలా మెన్షన్ చేశాడు, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. 6th ఫ్లోర్ ఆఫర్స్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ కూడా కన్సిడర్ చేసుకోండి. వెరాస్ గ్రౌండ్ ఫ్లోర్ నుండి 5th ఫ్లోర్, టోటల్గా ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి? 6 ఫ్లోర్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు 4 persons entered the lift cabin on the ground floor. సో ఇక్కడ మనం each of them can leave the cabin independently at any floor అన్నాడు. ఇన్ ద సెన్స్ ఈ నలుగురు 1st ఫ్లోర్ నుండి
ఏ ఫ్లోర్లో 4 persons ఇన్ దట్ లిఫ్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సెకండ్ ఫ్లోర్ కావాలంటే నేను సెకండ్ ఫ్లోర్ చూస్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇలా 4 members ఇండిపెండెంట్గా ఏ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఆల్రైట్, దే కెన్ లీవ్ ద ఫ్లోర్. So leave the cabin and independently at any floor beginning at the first. Okay, find the total number of ways in which each of the 4 persons can leave the cabin at different floors. అంటే సో సింపుల్. ఇప్పుడు 4 members ఎక్కారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫ్లోర్లో అని తీసుకున్నాం. సో ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం. లెట్స్ సే వీఆర్ ఇన్ ద ఫస్ట్ ఫ్లోర్. సో ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఒక పర్సన్, ట్రై టు అండర్స్టాండ్, ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క డిఫరెంట్ ఫ్లోర్లో వెళ్తున్నాడు. అది మీరు బాగా అర్థం చేసుకోవాలి. మీరు క్వశ్చన్ని చూసినట్లయితే ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ ఈచ్ ఆఫ్ ద 4 persons కెన్ లీవ్ ద క్యాబిన్ అట్ డిఫరెంట్ ఫ్లోర్స్ అన్నాడు. అట్ డిఫరెంట్ ఫ్లోర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇంకా ఎవరు దిగడానికి ఛాన్స్ లేదు. సో ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్కరు మాత్రమే దిగడానికి ఛాన్స్, బయట ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ ఫ్లోర్లో అండర్స్టాండ్ దిస్. ఫస్ట్ ఫ్లోర్లో ఒక పర్సన్, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ అంటే దిస్ ఇస్ ద ఫస్ట్ ఛాన్స్. ఇక్కడ ఈ 4 members ఏదైనా ఒక పర్సన్ తీసుకుందాం. ఆ పర్సన్కి ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్లో దిగచ్చు, లేదు సెకండ్, లేదు థర్డ్, లేదు ఫోర్త్, లేదు ఫిఫ్త్. సో ఈ ఫస్ట్ ఫ్లోర్ ఒక ఫస్ట్ పర్సన్కి ఎవరైతే క్యాబ్ నుంచి వెళ్ళిపోతున్నాడో ఫస్ట్ పర్సన్, ఈ ఫస్ట్ పర్సన్కి దిగడానికి 5 chances ఉంటుంది. 5 different ways ఉంటుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఆ నలుగురిలో మీరు ఒక క్యారెక్టర్ని తీసుకోండి. సో మీరందరూ 4th ఫ్లోర్లో మీ 4 members గ్రౌండ్ ఫ్లోర్లో లిఫ్ట్లో క్యాబిన్లో ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ 4 membersలో మీరే ఫస్ట్ పర్సన్ తీసుకుంటే, మీరే ఫస్ట్ ఎవరు బయటకు వెళ్ళిపోతున్నారంటే మీకు 5 different వేస్లో మీరు వెళ్ళిపోవచ్చు. మీరు ఫస్ట్ కానీ, సెకండ్ కానీ, థర్డ్ కానీ, ఫోర్త్ కానీ, ఫిఫ్త్ కానీ వెళ్ళిపోవచ్చు. అవునా? లెట్స్ సే మీరు మీ ఫ్రెండ్స్ అనుకుందాం. అప్పుడు మీరు ఫస్ట్ ఫ్లోర్లో 1 person ఒకరు దిగేశారు. ఫస్ట్ పర్సన్ అవుట్. నా లిఫ్ట్ అనేది మీరు ఈ క్యాబిన్ అనేది చూసినట్లయితే సెకండ్ ఫ్లోర్కి మూవ్ అవుతుంది. సో నెక్స్ట్ సెకండ్ పర్సన్కి మీరు చూసినట్లయితే సో ఫస్ట్ ఫ్లోర్ ఆప్షన్ నుంచి తీసేయచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఒకరు దిగేశారు, అదే ఫ్లోర్లో ఇంకెవరు దిగలేరు కాబట్టి. నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసరికి నెక్స్ట్ సెకండ్ పర్సన్కి ఛాన్స్ వస్తుంది దిగడానికి. సో తనకి ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి అంటే సెకండ్ ఫ్లోర్లోనే తను దిగాల్సిన అవసరం లేదు. తనకి సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్, ఫిఫ్త్ ఫ్లోర్ అంటే తనకి 4 floors అంటే 4 different ways ఆప్షన్స్ ఉంటుంది. ఓకే, లెట్స్ సే దాంట్లో సెకండ్ పర్సన్ దిగేశాడు అని తీసుకున్నట్లయితే ఇప్పుడు థర్డ్ ఫ్లోర్కి వచ్చేసరికి థర్డ్ పర్సన్. సో ఇప్పుడు తనకి ఖచ్చితంగా థర్డ్ ఫ్లోర్లోనే దిగాల్సిన అవసరం లేదు. తనకి థర్డ్ ఫ్లోర్ ఉంది, ఫోర్త్ ఫ్లోర్ ఉంది. సో థర్డ్ పర్సన్కి 3 floors ఉన్నాయి. ట్రై టు అండర్స్టాండ్, థర్డ్ పర్సన్కి 3 floors ఉన్నాయి. తను థర్డ్ లేదు ఫోర్త్, తను ఫిఫ్త్, ఏ ఫ్లోర్ ఉన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే తనకి 3 ways ఉంది దిగడానికి. నా లెట్స్ సే ఈ పర్సన్ థర్డ్లోనే దిగిపోయాడని తీసుకుందాం. లాస్ట్లో వీఆర్ లెఫ్ట్ విత్ ఫోర్త్ పర్సన్. సో ఈ 4th person ఒక్కడే మిగిలి ఉన్నాడు ఆ క్యాబిన్లో. ఈ 4th personకి ఈధర్ తన 5th ఫ్లోర్లో దిగచ్చు, లేదంటే 4th ఫ్లోర్లో దిగచ్చు. అంటే 2 ways మాత్రమే ఉంది, 2 floors మాత్రమే బ్యాలెన్స్ ఉంది. వెరీ సింపుల్. గ్రౌండ్ ఫ్లోర్లో అందరూ క్యాబిన్లో ఉన్నారు. సో ఒక్కొక్కరు దిగుతూ వస్తున్నారు. ఫస్ట్ ఆ లిఫ్ట్ నుంచి ఆ క్యాబిన్ నుండి బయటికి వెళ్ళిపోయే పర్సన్కి 5 ways ఉంటుంది. అండ్ సెకండ్ వెళ్ళే పర్సన్కి ఫస్ట్ ఆల్రెడీ ఒక అతను సెలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి 4 ways ఉంటుంది. అండ్ థర్డ్ వెళ్ళే పర్సన్కి 3 ways ఉంటుంది. అండ్ దెన్ ఫోర్త్ వెళ్ళే పర్సన్కి 2 different ways మాత్రమే ఉంటుంది. సో ఓవరాల్గా ఎన్ని వేస్ ఉంటుంది అంటే వాళ్ళు బయటికి వెళ్ళడానికి అని మీరు చూసినట్లయితే 5 into 4 into 3 into 2, which is 5 4s are 20, 20 3s are 60, which is 120 ways. So any different ways లో వాళ్ళు బయటికి వెళ్ళొచ్చు అని మీరు చూసినట్లయితే 120 ways. I hope you understand this. Let's go to the next question. So in an aptitude test there are 3 sections. So ఒక aptitude test ఉంది, దాంట్లో 3 sections ఉంది. ఆ sections ఏంటి మీరు చూసినట్లయితే QA is nothing but quantitative aptitude or quantitative ability. Just a short form లో నోట్ చేస్తున్నాను, మీరు ఎలా కన్సిడర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ టెస్ట్లో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి అంటే QA and then VR is nothing but verbal reasoning. Okay, and then LR అని చెప్పి ఇంకొక మాడ్యూల్ ఉంది which is nothing but logical reasoning. So 3 ఉన్నాయి, ఒకటి QA, ఒకటి VR, ఇంకోటి LR. QA అంటే quantitative aptitude, VR అంటే verbal reasoning, and then LR అంటే logical reasoning, containing 4 questions, 6 questions, and then next మీరు చూసినట్లయితే 11 questions. 4 questions, 6 questions, 11 questions respectively. In how many ways can a candidate select one question from each of the 3 sections?
ఓకే, సో వన్ క్వశ్చన్ సెలెక్ట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ సో సింపుల్, నా ముందర ఒక క్వశ్చన్ పేపర్ ఉంది. ఆ క్వశ్చన్ పేపర్లో 3 సెక్షన్ ఉంది. దిస్ ఇస్ సెక్షన్ 1, దిస్ ఇస్ సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3. 3 సెక్షన్స్ ఉన్నాయి అని తీసుకుందాం. ఓకే, 3 సెక్షన్స్. ఫస్ట్ సెక్షన్ మీరు చూసినట్లయితే క్వాంటిటేటివిటీ, సెకండ్ సెక్షన్ వర్బల్ రీజనింగ్, థర్డ్ సెక్షన్ లాజికల్ రీజనింగ్. ఫస్ట్ సెక్షన్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? 4. సెకండ్ సెక్షన్లో 6 క్వశ్చన్స్, థర్డ్ సెక్షన్లో 11 క్వశ్చన్స్. ఇప్పుడు ఇన్ హౌ మెనీ వేస్ కెన్ అ క్యాండిడేట్, ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్యాండిడేట్ నేనేం తీసుకుంటా కాసేపు. సో నేను ఒక్కొక్క సెక్షన్ నుండి ఒక్కొక్క క్వశ్చన్ని చూస్ చేస్తున్నా. అప్పుడు ఎన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంది? సో ఈ 4లో ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4 నా ముందర 4 క్వశ్చన్స్ ఉంది. ఈ 4 క్వశ్చన్స్లో నన్ను ఏదో ఒకటి చూస్ చేసుకోమంటే నేను ర్యాండమ్గా డిఫరెంట్గా ఏదో ఫస్ట్ సెలెక్ట్ చేయొచ్చు, లేదంటే సెకండ్ క్వశ్చన్ చూస్ చేసుకోవచ్చు, లేదంటే థర్డ్, లేదంటే ఫోర్త్. సో ఎలాగైనా నాకు 4 డిఫరెంట్ వేస్లో నేను ఏదో ఒక క్వశ్చన్ని చూస్ చేసుకోవచ్చు. 4 డిఫరెంట్ వేస్ అంటే ఫస్ట్ లేదా సెకండ్ లేదా థర్డ్ లేదా ఫోర్త్. సో నాకు 4 ఛాన్సెస్ ఉంటుంది. కరెక్ట్, ఈ 4లో నేను ఏదో ఒక చూస్ చేసుకోవచ్చు కాబట్టి సో నాకు 4 వేస్. ద సేమ్ థింగ్ సెకండ్ సెక్షన్కి వచ్చేసరికి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? 6 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే ఈ 6లో నేను సెలెక్ట్ చేసుకోబోయేది ఏదో ఒకటి మాత్రమే. సో ఇన్ సచ్ కేస్ నాకు 6 ఆప్షన్స్ ఉంది కాబట్టి 6 డిఫరెంట్ వేస్లో నేను చూస్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా సెకండ్, లేదా థర్డ్, లేదా ఫోర్త్, లేదా ఫిఫ్త్, లేదా 6th. సో 1, 2, 3, 4, 5, 6. సో 6 డిఫరెంట్ క్వశ్చన్స్లో నేను ఏదో ఒకటి మాత్రమే చూస్ చేసుకుంటున్నాను. ఇన్ సచ్ కేస్ నాకు 6 డిఫరెంట్ వేస్ అనే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ 11 క్వశ్చన్స్, 11 క్వశ్చన్స్ థర్డ్ సెక్షన్. సో నేను క్యూఏలో సెలెక్ట్ చేసుకున్నాను, దెన్ విఆర్లో సెలెక్ట్ చేసుకున్నాను, అంటే సెకండ్ సెక్షన్లో సెలెక్ట్ చేసుకున్నాను. దెన్ థర్డ్ సెక్షన్కి వచ్చేసరికి లాజికల్ రీజనింగ్. లాజికల్ రీజనింగ్లో నాకు 11 క్వశ్చన్స్ ఉన్నాయి. 11లో నేను ఎన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను? ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నాకు ఆ ఒక క్వశ్చన్ని సెలెక్ట్ చేసుకునే దానికి నాకు ఎన్ని డిఫరెంట్ ఛాన్సెస్ పాసిబిలిటీస్ ఉన్నాయని చూస్తారంటే 11 ఉన్నాయి. అంటే నేను ఫస్ట్, లేదా సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 6, 7, 8, 9 అని మీరు తీసుకున్నట్లయితే 7, 8, 9, 10, 11. ఈ 11 డిఫరెంట్ వేస్ ఏంటి? ఎలా అంటే సో సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒకసారి ఈ 11 క్వశ్చన్స్ ఇచ్చారు. ఇప్పుడు నేను ఎలా చూస్ చేసుకుంటాను? ఒక క్వశ్చన్ మాత్రమే చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 4th క్వశ్చన్ అంటాను. సో దిస్ ఇస్ వన్ పర్టికులర్ వే. ఫర్ ఎగ్జాంపుల్ లేదు 4th కాదు, సో ఐ జస్ట్ వాంట్ టు సెలెక్ట్ 8th క్వశ్చన్. సో దిస్ ఇస్ అనదర్ పర్టికులర్ వే. సో ఇలాంటి 11 డిఫరెంట్ పాసిబుల్ వేస్లో నేను చూస్ చేసుకోవచ్చు. సో ఇన్ సచ్ కేస్ సెక్షన్ 1లో 4 డిఫరెంట్ వేస్, సెక్షన్ 2లో 6 డిఫరెంట్ వేస్లో నేను ఒక క్వశ్చన్ని చూస్ చేసుకోవచ్చు. సెక్షన్ 3లో మీరు చూసినట్లయితే 11 డిఫరెంట్ వేస్లో నేను క్వశ్చన్ని చూస్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఎలా చూస్ చేసుకోవచ్చు అని నేను చూసినట్లయితే 4 into 6 into 11. ఓకే, సో 4 into 6 into 11 విచ్ ఇస్ నథింగ్ బట్, సో ఓకే దిస్ ఇస్, ఇది m అనే ఆపరేషన్ అని తీసుకుంటే, ఇది n అండ్ దిస్ ఇస్ p అని తీసుకుంటే ఆన్సర్ ఇస్ గోయింగ్ టు బి m into n into p ఆపరేషన్స్. ఇట్ ఇస్ 2, సో ఇట్ ఇస్ 4 వేస్లో నేను చూస్ చేసుకోవచ్చు. అంటే ఏంటి? ఆ 264 ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ చెప్తాను కావాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సెక్షన్లో 1, 2, 3, 4. సో దిస్ ఇస్ సెక్షన్ 1. ఈ సెకండ్ సెక్షన్లో మీరు చూసినట్లయితే 1, 2, 3, 4. అండ్ థర్డ్ సెక్షన్లో మీరు చూసినట్లయితే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. సో ఇలా 3 డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి. ఈ 264 వేస్ అనేది ఏంటి, ఎలా వచ్చింది? మనం సింపుల్గా 4 into వెళ్తాం. లెట్స్ సే నేను 4ని చూస్ చేసుకున్నాను. ఓకే, అండ్ ఈ పర్టికులర్ సెక్షన్లో నేను థర్డ్ క్వశ్చన్ని చూస్ చేసుకున్నాను. సెక్షన్ 3కి వచ్చేసరికి నేను సెవెంత్ క్వశ్చన్ చూస్ చేసుకున్నాను. సో ఇది ఒక 1 వే. ఈ 1 వే ఈ పర్టికులర్ ఒకసారి చూసినట్లయితే 4th క్వశ్చన్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ టైం నేను చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ క్వశ్చన్, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే థర్డ్ క్వశ్చన్ అండ్ దెన్ ఇంకొక థర్డ్, 2, 3, 3. సో ఇలాంటి ఎన్ని డిఫరెంట్ టైప్స్లో నేను ఓవరాల్గా దీంట్లో ఒక క్వశ్చన్, దీంట్లో ఒక క్వశ్చన్, సెక్షన్ 3లో ఒక క్వశ్చన్ చూస్ చేసుకోగలుగుతాను. అంటే 264 డిఫరెంట్ వేస్లో నేను చూస్ చేసుకోగలుగుతాను. దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. కరెక్ట్. నౌ లెట్స్ సీ. So a tricolor flag is to be formed having adjacent strips of 3 different colors chosen from 6 different colors position. I repeat, a tricolor flag is to be formed having 3 different adjacent strips with 3 different colors chosen from 6 different colors. How many different flags can be formed with 3 different design in which all 3 stripes are always horizontal position? It's so simple. So మీ దగ్గర 6 different colors ఉన్నాయి. ఓకే, 6 డిఫరెంట్ కలర్స్. ఆ 6 డిఫరెంట్ కలర్స్ నుంచి మనం ఒక ట్రై కలర్ ఫ్లాగ్ని రెడీ చేస్తాం. హౌ ఇట్ వర్క్స్? ఇట్స్ సో సింపుల్. లెట్స్ సే దిస్ ఇస్ అ ఫ్లాగ్. ఓకే, ఇట్స్ అ ఫ్లాగ్.
సో ఇట్స్ లైక్ హారిజాంటల్ స్ట్రైప్స్ అని చెప్పారు కాబట్టి నేను ఇలాంటి ఒక ఫ్లాగ్. సో హౌ మెనీ కలర్స్ ఉన్నాయి అని మనం చూసినట్టయితే 6 డిఫరెంట్ కలర్స్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ రెడ్, బ్లూ, గ్రీన్, వైట్, ఎల్లో, ఆరెంజ్. ఓకే స్టూడెంట్స్ ట్రై టు అండర్స్టాండ్. ఇవన్నీ మీరు రాసి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఎగ్జామినేషన్లో. దిస్ ఇస్ జస్ట్ మీ అండర్స్టాండింగ్ కోసం ఇది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు 6 కలర్స్ డైరెక్ట్గా మీరు ఆన్సర్ దీని నుంచి తీసేసుకోవచ్చు. ఇది మీ అండర్స్టాండింగ్ కోసం నేను రెడ్ ఏంటి, బ్లూ ఏంటి, ఈ కలర్స్ మొత్తం అజ్యూమ్ చేసుకొని ఇక్కడ చేస్తున్నాను. బట్ ఎగ్జామ్లో ఇవన్నీ మీరు చేయాల్సిన అవసరం లేదు. యూ కెన్ డైరెక్ట్లీ ఆన్సర్ ద క్వశ్చన్. ఆల్ రైట్, నౌ లెట్స్ సే మీ దగ్గర 6 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. సో జస్ట్ అజంప్షన్, రెడ్ తీసుకోవాలంటే రూల్ లేదు, యూ కెన్ చూస్ ఎనీ కలర్. ఆల్ రైట్, బట్ డిఫరెంట్ కలర్స్, అండర్స్టాండ్ 6 డిఫరెంట్ కలర్స్. సో రెడ్, బ్లూ, గ్రీన్, వైట్, ఎల్లో, ఆరెంజ్, దీస్ ఆర్ ద 6 డిఫరెంట్ కలర్స్ వాట్ ఐ హ్యావ్. ఈ 6 కలర్స్ నుండి నేను ఒక ట్రై కలర్ ఫ్లాగ్ని ఫామ్ చేయాలి. బట్ మేక్ ష్యూర్ ఈ 3 కలర్స్ మీరు ఇక్కడ చూస్ చేసుకునేది డిఫరెంట్గా ఉండాలి. ఇన్ ద సెన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రెడ్ చూస్ చేసుకుంటే ఇట్ కెనాట్ బి రెడ్ అన్స్ అగైన్, ఇట్ హ్యాస్ టు బి అదర్. ఆల్రైట్, ఇలాంటి ఎన్ని డిఫరెంట్ డిజైన్స్ మనం ఫామ్ చేయొచ్చు, ఎన్ని డిఫరెంట్ వేస్లో మనం దీన్ని ఫామ్ చేయొచ్చు. ఇలాంటి ట్రై కలర్ ఫ్లాగ్ని ఎన్ని డిఫరెంట్ కలర్స్ని ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లాగ్స్ మనం ఫామ్ చేయొచ్చు అనేది క్వశ్చన్. సో సింపుల్. ఓకే, నా లెట్స్ సే ఏదో ఒక చూస్ చేసుకుందాం. లెట్స్ సే ఫస్ట్ స్ట్రైప్, ఫస్ట్ స్ట్రైప్ 1 2 3 కదా. ఫస్ట్ స్ట్రైప్ మనం చూసినట్లయితే ఓకే నా సో ఫస్ట్ నేను ఫిల్ చేసేటప్పుడు నాకు డిస్ప్లేలో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? 6 ఆప్షన్స్, కరెక్ట్. సో ఈ 6 ఆప్షన్స్ అంటే 6 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. సో ఇన్ సచ్ కేస్ నేను దీంట్లో 6 డిఫరెంట్ వేస్లో ఫిల్ చేయొచ్చు. 6 డిఫరెంట్ వేస్ అంటే నేను ఈదర్ రెడ్ తీసుకోవచ్చు, లేదా బ్లూ, లేదా గ్రీన్, లేదా వైట్, లేదా ఎల్లో, లేదా ఆరెంజ్. సో 6 డిఫరెంట్ వేస్లో నేను ఫిల్ చేయొచ్చు. బట్ అట్ ద సేమ్ టైం రిమెంబర్ 6 డిఫరెంట్ వేస్లో ఫిల్ చేయొచ్చు అంటే ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు, కానీ 6లో ఏదైనా చూస్ చేసుకోవచ్చు, విచ్ గివ్స్ యూ 6 డిఫరెంట్ వేస్. ఫర్ ఎగ్జాంపుల్ సో 6 డిఫరెంట్ వేస్లో అంటే ఫైనల్గా మీరు ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి, కరెక్ట్. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో చూస్ చేసుకుంటున్నాను. సో ఐమ్ గోయింగ్ టు మేక్ ఇట్ యాజ్ ఎల్లో. దిస్ ఇస్ జస్ట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. ఐమ్ గోయింగ్ టు హ్యావ్ ఎల్లో హియర్. నా సెకండ్ స్ట్రైప్ నేను ఫిల్ చేయాలి. గైస్ ట్రై టు అండర్స్టాండ్. సో ఇనిషియల్గా నేను ఫస్ట్ స్ట్రైప్ని నేను ఫిల్ చేసేటప్పుడు నాకు 6 డిఫరెంట్ కలర్స్ చాయిస్ ఉండే. ఆ చాయిస్లో నేను ఎల్లో అనే కలర్ని తీసుకున్నాను. నా సెకండ్ స్ట్రైప్ని ఫిల్ చేసేటప్పుడు డిఫరెంట్ కలర్స్ అని చెప్పాడు కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు కన్సిడర్ ఎల్లో. సో వాట్ ఆర్ ద అదర్ ఆప్షన్స్ లెఫ్ట్? నేను రెడ్ కానీ, బ్లూ కానీ, గ్రీన్ కానీ, వైట్ కానీ, ఆరెంజ్ మాత్రమే యూజ్ చేయాలి, నాట్ ఎల్లో, జస్ట్ బికాస్ సేమ్ రిపీట్ చేయకూడదు. నా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ర్యాండమ్గా ఒక కలర్ తీసుకొని బట్ నా ఇప్పుడు మీకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి చేతిలో ఇక్కడ ఫిల్ చేయడానికి? 1 2 3 4 5. సో 5 డిఫరెంట్ వేస్లో దీన్ని ఇక్కడ కన్సిడర్ చేయొచ్చు. సో ఏదో ఒక కలర్ని మీరు కన్సిడర్ చేసుకుంటే లెట్స్ సే గ్రీన్ అనే కలర్ని కన్సిడర్ చేసుకుంటున్నా. సో గ్రీన్, ఓకే, ఎల్లో డన్, గ్రీన్ డన్. నా సో లాస్ట్ స్ట్రైప్ని నేను ఫిల్ చేసేటప్పుడు నాకు చూసినట్లయితే వీఆర్ లెఫ్ట్ విత్ రెడ్, బ్లూ, వైట్ అండ్ ఆరెంజ్, విచ్ క్యాన్ బి డన్ ఇన్ 4 డిఫరెంట్ వేస్. ఇంకా మన చేతిలో ఉండేది 4 డిఫరెంట్ వేస్. సో ఈ 4లో మీరు ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు. లెట్స్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఇట్ రెడ్. ఆల్రైట్, సో ఎల్లో, గ్రీన్, రెడ్, ఇది ఒక ఇట్స్ అ కైండ్ ఆఫ్ it's a kind of arrangement combination. So whereas this is one way, yellow, green, red అనేది one way. ఇలాంటి ఎన్ని డిఫరెంట్ కలర్స్ ఫ్లాగ్స్ మనం ఫామ్ చేయొచ్చు హారిజాంటల్ స్ట్రైప్స్ ఆన్ క్వశ్చన్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి 6 into 5 into 4, కరెక్ట్. ఫస్ట్ స్ట్రైప్కి 6 ways, సెకండ్ స్ట్రైప్కి 5 ways అండ్ థర్డ్ స్ట్రైప్కి 4 ways, which means 6 5s 30, కరెక్ట్. 6 5s 30లో మనం ఫ్లాగ్స్ని ఫామ్ చేయొచ్చు. లేదంటే మీరు ఇలా కూడా చెప్పొచ్చు 120 డిఫరెంట్ ఫ్లాగ్స్ని మనం ట్రై కలర్ ఫ్లాగ్స్ని మనం ఫామ్ చేయొచ్చు యూజింగ్ దిస్ 6 different colors. Understand? Answer is 120 different ways. Now let's see another question. In how many ways a chairman and a vice chairman be elected from a committee of 8 members who are really eligible for the post? It is very very basic question. It is so simple. చూడగానే ఆన్సర్ చెప్పేసేయచ్చు. సో ఎంతమంది ఉన్నారు మనం కమిటీలో మీరు చూసినట్లయితే? ఓకే, 8 members, కరెక్ట్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 7 8 ఈ కమిటీ తీసుకోవాలి. సో 8 మెంబర్స్లో చైర్మన్ని, వైస్ చైర్మన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో 8 మెంబర్స్ ఉన్నారు. సో ఈ 8 మెంబర్స్ ఫస్ట్ లెట్స్ సే చైర్మన్ని సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నా యాజ్ పర్ ద ఆర్డర్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. సో చైర్మన్ని మీకు ఈ 8 మెంబర్స్, సో మీరు 1 చూస్ చేసుకోవచ్చు, సెకండ్ మెంబర్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, 8th. అంటే ఈ 8 మెంబర్స్లో మీరు ఎవరినన్నా చూస్ చేసుకోవచ్చు. సో విచ్ ఇస్ నథింగ్ బట్
8 ways. ఈ 8 మెంబర్స్లో ఎవరన్నా ఐ మీన్ 8 వేస్తో మీ క్వశ్చన్ కంప్లీట్ అయింది. మీ అండర్స్టాండింగ్ కోసం నేను జస్ట్ లైక్ లెట్స్ సే నేను 5th పర్సన్ని నేను చైర్మన్గా సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ 5 అని వైస్ చైర్మన్. సో ఐ కెనాట్ కన్సిడర్ 5 జస్ట్ బికాస్ ఈస్ ఆల్రెడీ బీన్ సెలెక్టెడ్ ఫర్ చైర్మన్. కరెక్ట్. నౌ వీఆర్ లెఫ్ట్ విత్ 1 2 3 4 5 6 7 వేస్ చేయొచ్చు అంటే 8 వేస్. సో ఇట్స్ M into N operation. So 8 ways into 7 ways. అంటే ఫస్ట్ పర్సన్ చైర్మన్ అనొచ్చు, 7th పర్సన్ వైస్ చైర్మన్ అనొచ్చు, లేదు 8th పర్సన్ చైర్మన్ అనొచ్చు, 5th పర్సన్ వైస్ చైర్మన్ అనొచ్చు. ఇలా ఎన్ని డిఫరెంట్ వేస్లో మనం చూస్ చేయొచ్చు అంటే 56 డిఫరెంట్ వేస్లో మనం దీన్ని చూస్ చేసుకోవచ్చు. చైర్మన్, వైస్ చైర్మన్, 8 మెంబర్స్ నుండి. Now let's see the next question. If you observe, in how many ways can 5 prizes be given to 7 boys when each boy is eligible for all the prizes? So ఇది క్వశ్చన్ చాలా సింపుల్గా ఉన్న ఇలాంటి క్వశ్చన్ మీకు ఇన్ఫోసిస్లోను టీసీఎస్ ప్యాటర్న్లోను మీకు రిపీట్ అవుతూనే ఉంటుంది. ఓకే, చాలా సింపుల్ క్వశ్చన్, బట్ స్టిల్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ దే మేక్ మిస్టేక్స్. ఈవెన్ ద ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ వెన్ దే అటెండ్ ది టీసీఎస్ డ్రైవ్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్. 3 years బ్యాక్ 2016లో మీరు చూసినట్లయితే సేమ్ క్వశ్చన్ బట్ విత్ పోస్ట్ బాక్సెస్ అనే కాన్సెప్ట్ వచ్చింది. నా ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇన్ హౌ మెనీ వేస్ 5 prizes can be given to 7 boys when each boy is eligible for all the prizes? So ఇలాంటి క్వశ్చన్స్ మీరు చూసినట్టయితే కాంబినేషన్ పర్ముటేషన్ అని చెప్పి మీ హెడ్ బ్రేక్ చేసుకొని ఆన్సర్ తీసుకురావడానికి బదులు సింపుల్ లాజికల్ కామన్ సెన్స్ యూస్ చేసినట్లయితే మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేస్తుంది. ఆల్రైట్, సో ఎన్ని ప్రైజెస్ ఉన్నాయని మనం చెక్ చేసుకుందాం. సో వీ హ్యావ్ 5 prizes, కరెక్ట్. ఫస్ట్ ప్రైజ్ P1, now P2, P3, P4, P5. స్టూడెంట్స్, నేను మీ అండర్స్టాండింగ్ కోసం ఇవన్నీ ఈ ఎగ్జాంపుల్స్ అన్ని ఇలా డ్రా చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎగ్జామ్లో ఇవన్నీ మీరు చేయాల్సిన అవసరం లేదు. 5 prizes కాబట్టి మీరు డైరెక్ట్గా దాని ఆన్సర్ నేను ఎలా చేయాలని చెప్తాను. బట్ ఇప్పుడు జస్ట్ లైక్ అండర్స్టాండింగ్ కోసం నేను ఇవన్నీ డ్రా చేస్తాను. ఆల్రైట్, నౌ ఇఫ్ యూ ఆస్క్ మీ హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్, వీ హ్యావ్ 7 బాయ్స్. లెట్స్ సే B1, B2, B3, B4, B5, B6, B7. సో 7 మంది బాయ్స్ ఉన్నారు. ప్రైజెస్ ఎన్ని ఉన్నాయి మీరు చూసినట్లయితే 5 different prizes ఉన్నాయి. Now in how many ways can 5 prizes be distributed or given to 7 boys when each boy is eligible for all the prizes? For example, boy 1 ఫస్ట్ అబ్బాయిని తీసుకుంటే, ఒక స్టూడెంట్ని తీసుకుంటే, ఈ పర్టికులర్ దిస్ గై ఇస్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ ద 5 prizes అంటే ఈ పర్టికులర్ పర్సన్ ఫస్ట్ ప్రైజ్కి, సెకండ్ ప్రైజ్కి, థర్డ్ ప్రైజ్కి, 4th ప్రైజ్కి, 5th ప్రైజ్కి అన్ని ప్రైజెస్కి తను ఎలిజిబులే. లెట్స్ సే మీరు ఏ పర్టికులర్ పర్సన్ని తీసుకున్నా అన్ని ప్రైజెస్కి వీళ్ళు ఎలిజిబులే. ఓకే, దీన్ని ఎలా మనం డిస్ట్రిబ్యూట్ చేసాం, ఎలా మనం ఈ ప్రజెంట్ చేసాం, ఎన్ని వేస్లో మనం చేయొచ్చు అంటే సో సింపుల్. చిన్న లాజిక్ ఆలోచించండి. సో నేను ఫస్ట్ ప్రైజ్ని నేను కన్సిడర్ చేస్తున్నాను. నా దగ్గర చేతిలో ఒక ప్రైజ్ ఉంది. ఇప్పుడు నా ముందర 7 స్టూడెంట్స్ ఉన్నారు, కరెక్ట్. ఈ 7 పర్టికులర్ స్టూడెంట్స్ కూడా ఈ పర్టికులర్ ప్రైజ్కి ఎలిజిబుల్, అవునా? అంటే ఈ ప్రైజ్ని నేను ఫస్ట్ B1కి ఇవ్వచ్చు, ఆర్ B2 సెకండ్ పర్సన్కి ఇవ్వచ్చు, ఆర్ 7th, కరెక్టేనా? సో ఈ బాయ్స్ వీళ్ళందరూ ఈ ప్రైజ్కి ఎలిజిబుల్. సో ఈ ప్రైజ్ నా చేతిలో ఉన్నప్పుడు నేను వీళ్ళలో ఎవరినన్నా చూస్ చేసుకోవచ్చు. ఇన్ సచ్ కేస్ వాట్ డస్ ఇట్ మీన్? నాకు 7 వేస్ ఉంది ఈ పర్టికులర్ ప్రైజ్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి. అంటే వీళ్ళలో నేను చూస్ చేసుకోబోయేది ఒక్కటే, కన్నా ఆప్షన్స్ ఆ ఒక్కడికి ఇవ్వడానికి నాకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నారు అంటే 7 ఆప్షన్స్ ఉన్నారు. సో 7 వేస్, కరెక్ట్. సో దీన్ని కాసేపు పక్కన పెడితే ఇప్పుడు సెకండ్ ప్రైజ్ ఉంది. ఈ సెకండ్ ప్రైజ్కి కూడా వీళ్ళందరూ ఎలిజిబులే. ఆల్రైట్, ఈ సెకండ్ ప్రైజ్కి కూడా ఈ అందరూ ఎలిజిబులే. ఇన్ సచ్ కేస్ ఈ సెకండ్ ప్రైజ్కి కూడా 7 different వేస్లో ఎవరికైనా నేను ఇవ్వచ్చు. అంటే ఈ 7 మెంబర్స్ ఎవరికైనా ఇవ్వచ్చు, ఎందుకంటే ఇది ఒక 7 వేస్, కరెక్ట్. నా 4th ప్రైజ్ని నేను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా. ఈ 4th ప్రైజ్కి కూడా వీళ్ళందరూ ఎలిజిబుల్ కాబట్టి ఇది కూడా నేను 7 మెంబర్స్లో 7 మెంబర్స్ ఎలిజిబులే, అంటే 7 వేస్. సింప్లీ ద ఆన్సర్ ఇస్ గోయింగ్ టు బి 7 power 5 వేస్. 7 power 5 వేస్. సో ఎగ్జామ్లో మీరు చెక్ చేయాల్సింది ఇవన్నీ మీరు డ్రా చేస్తూ కూర్చోలేరు. సో ఇన్ సచ్ కేస్ మరి నేను ఎలా చేయాలంటే సో సింపుల్. మీరు ఎన్ని ప్రైజెస్ని డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నారు? 5 prizes. సో దాన్ని జస్ట్ పుట్ ఇట్ ఇన్ ద పవర్. ఆల్రైట్, మీరు ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నారు? ఇట్ ఇస్ సో సింపుల్, విచ్ ఇస్ 7. ఆల్రైట్, నా ఇన్ సచ్ కేస్ పుట్ ఇట్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన ఆబ్జెక్ట్స్ ఏంటి? 5 prizes. సో దాన్ని మీరు
పవర్లో యూస్ చేసుకోండి. ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నారు? ఐ మీన్ 7 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నారు, దాని ఆబ్వియస్గా 7. సో 7 పవర్ 5 వేస్. మీ ఫస్ట్ ఆప్షన్ మీకు చూసినట్లయితే ఆల్వేస్ ఇలాంటి క్వశ్చన్కి 7 పవర్ 5కి ఇన్స్టెడ్ 5 పవర్ 7 ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద, బికాస్ ఫస్ట్ ప్రైజ్ కెన్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు ఎనీ ఆఫ్ ద 7 స్టూడెంట్స్. సో 7 వేస్. సెకండ్ ప్రైజ్ కెన్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు ఎనీ ఆఫ్ ద 7 స్టూడెంట్స్. థర్డ్ ప్రైజ్ కెన్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు ఎనీ ఆఫ్ ద. ఆల్రైట్, సో ఆన్సర్ మీరు దీన్ని మల్టిప్లికేషన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి క్వశ్చన్కి డెఫినెట్గా, ఐ మీన్ లెట్స్ సే 2 power 3 power 2 2 power 3 అంటే you'll get the answers in terms of numbers. Question. See, a test paper consists of 10 questions and each question has 4 options. I repeat the question, please make a note of it. A test paper consists of necessarily attempted, then find the different ways, possible ways any అనేది మనం చెక్ చేయాలి. So simple. Okay, మనం దీన్ని కంప్లీట్గా నోట్ చేయాలంటే ఎలా ఉంటుంది? సో సింపుల్. ఓకే, ఫస్ట్ ఎన్ని క్వశ్చన్స్ అంటున్నారు? 10 క్వశ్చన్స్ అంటున్నారు. ఇన్ సచ్ కేస్ 1 2 వన్స్ అగైన్ ఇది మీ అండర్స్టాండింగ్ కోసం మాత్రమే రాస్తాను. ఎగ్జామ్లో ప్లీజ్ ఇవన్నీ మీరు నోట్ చేశారంటే ఇట్ టేక్స్ లాట్స్ ఆఫ్ టైం. ఇవన్నీ మీరు నోట్ చేయాల్సిన అవసరం లేదు. ఐ మీన్ ఎగ్జామ్లో ఇవన్నీ ఇలా రాసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ పర్పస్ ఐమ్ రైటింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, 10 క్వశ్చన్స్. సో ఈచ్ క్వశ్చన్ హ్యాస్ 4 ఆప్షన్స్ అంటున్నాడు. ఫస్ట్ క్వశ్చన్లో 4 ఆప్షన్స్ ఉన్నాయి. సేమ్ థింగ్ సెకండ్ క్వశ్చన్లో కూడా A B C D. ఆల్రైట్, ఇలా అన్ని క్వశ్చన్స్లోనూ A B C D ఇలా ఉన్నాయి. సో ఇప్పుడు ఎన్ని, ఫస్ట్కి నేను A సెలెక్ట్ చేశాను, సెకండ్కి నేను C సెలెక్ట్ చేశాను. ఇదొక వే అనమాట. లెట్స్ ప్రతి క్వశ్చన్కి మీ 4లో ఏదో మారుస్తూ ఉంటారు. ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు యూజ్ దిస్. సో దీన్ని మీరు కౌంటింగ్లో ఎలా చేయొచ్చు అంటే సో సింపుల్. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ ద first question. I mean, a test paper has 10 questions and each has 4 options కదా. సో సింపుల్, బాగా అర్థం చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేసేటప్పుడు మీకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇది మాత్రమే మీకు గుర్తుండాలి. దిస్ క్యాన్ బి ఆన్సర్డ్ ఇన్ 4 different ways. 4 different ways అంటే ఎలా? నేను ఏని సెలెక్ట్ చేయొచ్చు, లేదా బిని సెలెక్ట్ చేయొచ్చు, లేదా సిని సెలెక్ట్ చేయొచ్చు, లేదా డిని సెలెక్ట్ చేయొచ్చు. అంటే నాకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. 4 ఆప్షన్స్లో నేను ఒకటి మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాను, విచ్ మీన్స్ ఐ హ్యావ్ 4 different ways టు ఆన్సర్. సేమ్ థింగ్ ఇప్పుడు నేను సెకండ్ క్వశ్చన్కి వచ్చేసరికి మళ్ళీ నాకు ఏమవుతుంది? మళ్ళీ ఐ హ్యావ్ 4 different ఆప్షన్స్ విచ్ ఇస్ A B C D, విచ్ మీన్స్ ఈ సెకండ్ క్వశ్చన్ కూడా 4 different వేస్లో ఆన్సర్ చేయొచ్చు. అండ్ ఇట్ గోస్ ఆన్ 10th క్వశ్చన్ కూడా 4 different వేస్లో ఆన్సర్ చేయొచ్చు, విచ్ మీన్స్ 4 power 10 ways. I hope you understand this. Rule 4 into 4, second question ki into 4, third question ki inko 4 ways, I mean fourth question ki inko 4 ways, and fifth question ki ila potune untundi. So 4 into, I mean very simple. Try to understand how many questions. So simple. 10 put, I mean 10 kada. Mottam any options ఉన్నాయని select చేసుకోండి, which is 4. So 4 in the base and 10 in the power. That's it. 4 power 10 ways. సో ఒక క్వశ్చన్ని ఎన్ని విధాలుగా ఆన్సర్ చేయొచ్చు అనేది మీ యొక్క ఆప్షన్స్. సో మీ ఆప్షన్స్ ఎప్పుడు బేస్లో ఉండాలి. 10, I mean 4 power 10. ఆల్రైట్, ఈ ప్రొసెస్ మొత్తం చేయాల్సిన అవసరం లేదు, ఇది మీ అండర్స్టాండింగ్ మాత్రమే. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. A set of 6 questions contains true false type questions. I mean true false type questions అంటే ఇట్స్ లైక్ ఆప్షన్స్. సో ఆప్షన్స్ అనమాట అవి. ట్రూ ఫాల్స్ అనేది ఆప్షన్స్, అక్కడ క్వశ్చన్ కాదు. సో మీరు చూసినట్లయితే సెట్ ఆఫ్ 6 క్వశ్చన్స్, టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అని మీరు చూసినట్లయితే 6 questions. Maximum how many students can take the test if all the students answer differently from other and must attempt all the questions. So simple. ఇక్కడ different ways లో ఎన్ని మంది స్టూడెంట్స్ మాక్సిమం అటెంప్ట్ చేయగలుగుతారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అతను ఆన్సర్ చేసినట్టు సెకండ్ అతను ఆన్సర్స్ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్కి ఎస్ పెట్టాడు, సెకండ్ క్వశ్చన్కి నో పెట్టాడు అంటే అదేలాగా మళ్ళీ పెట్టకూడదు. ఆల్రైట్, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ ఎస్ నో, ఓకే, సెకండ్ ఎస్ నో, థర్డ్ వన్ ఎస్ నో, ఫోర్త్ ఎస్ నో. సో ఇది కూడా మీ అండర్స్టాండింగ్ మాత్రమే నోట్ చేస్తున్నాను. ఇన్ ఎగ్జామ్ నో నీడ్ టు రైట్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, దిస్ ఇస్ జస్ట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. సో ఫస్ట్ క్వశ్చన్ ఎస్ నో అంటే, సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేసినప్పుడు ఈదర్ ఐ మీన్ ట్రూ ఫాల్స్ అన్న ఎస్ నో అన్న, హౌవెవర్ ఇట్ ఇస్ ఓకే. ఇది ట్రూ అనుకుందాం, ఐ మీన్ ఎస్ఎస్ అని ట్రూ అనుకుంటే నో అని ఫాల్స్ అనుకుందాం. ఓకే, కాసేపు జస్ట్ ఆల్రైట్. సో ఫస్ట్ క్వశ్చన్కి నేను ఎస్ నో ఆన్సర్ చేయొచ్చు, సెకండ్ క్వశ్చన్కి ఎస్ నో. కరెక్ట్, సింపుల్, ద సేమ్. దిస్ కెన్ బి డన్ ఇన్ 2 different ways and this can be done in 2 different ways. This can be done in 2, this can be done in 2, this can be done in 2, this can be done into 2. So obviously it's like 2 into 2 to the 4 and 4 to the 8, 8 to the 16, 16 to the 32, then it's like 64 ways. That's it.
64 ways. Meeku sometimes 2 power 6 number chinnadi kabatti either you'll get 2 power 6 ways or you get 64 ways in the examination. However the way answer is this. Ante any different combinations lo dini manam answer select chesukochu. It is so simple. Any different students kuda ee question paper different answers ni select cheskoni raskochu. Now let's see the next question. So in a test paper, first section contains 5 questions and each 4 choices, and the second section contains 4 questions and each with 3 choices. In how many different ways can the paper be answered if all the questions are attempted? Alright, so ఇప్పుడు మీరు చూసినట్లయితే ఆప్షన్స్ అనేది ఇక్కడ డిఫర్ అవుతుంది, కరెక్ట్? రెండు డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ రెండు డిఫరెంట్ సెక్షన్స్ని మనం ఎలా ఆన్సర్ చేస్తామంటే సో సింపుల్. ఓకే, ఫస్ట్ 5 questions with 4 choices. ఓకే, 5 questions, 4 choices, correct? Okay, 5 questions, 4 choices. Now next section 2 మీరు చూసినట్లయితే how many questions are there? Just look at the screen. It's like 4 questions and how many choices are there? 3 choices. 3 choices. ఓకే, సో ఇప్పుడు ఇది మొత్తం రాయకుండా ఎలా డైరెక్ట్గా క్వశ్చన్ చూసి ఆన్సర్ చేయాలి అనేది క్వశ్చన్స్ ఉన్నాయి, అవునా? 5 questions. ఒక క్వశ్చన్ అటెండ్ చేయడానికి మీకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? 4 ఆప్షన్స్ ఉన్నాయి. సో సింపుల్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి 4 power 5. సో ప్రతి క్వశ్చన్లో మీకు 4 ఆప్షన్స్ కాబట్టి యూస్ 4 ఇన్ ద బేస్. అండ్ ఇలాంటి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి దాన్ని మీరు పవర్లో యూస్ చేసేయండి. దట్స్ ఇట్, 4 power 5 బేస్. ఓకే, ఇది ఎలా ఉంటుంది నేను మీకు ఇందాక డ్రా చేసి చూపించాను కదా. ఫస్ట్ క్వశ్చన్, అందులో ఏ బి సి డి ఇలా ఆప్షన్స్ ఉంటుంది, ఇలా 5 questions ఉన్నాయి. సో ఆబ్వియస్లీ ఇది 4 ways, ఇది 4 ways, అలా 4 power 5. నెక్స్ట్ 4 questions ఉన్నాయి, 3 choices. సేమ్, ఇట్స్ సింపుల్. నా ఫస్ట్ క్వశ్చన్ని మీరు ఎన్ని చాయిసెస్ యూస్ చేసుకోవచ్చు? 3 ఆప్షన్స్ ఉన్నాయి, అంటే ఏ బి సి ఈ మూడిట్లో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు, అంటే 4 ways. సింపుల్, కరెక్ట్? సో ఆన్సర్ ఇస్ గోయింగ్ టు బి 4 power 5 into 3 power 4 ways. అంతే, 4 power 5 into 3 power 4 ways, correct? Now let's see the next question. In how many ways 5 letters can be posted in 3 post boxes? Very famous question, I repeated. In how many ways 5 letters can be posted in 1 2 3 4 5? Once again direct answer చెప్పొచ్చు, but I want you people to understand this way, అందుకని ఇలా డ్రా చేస్తున్నాను. సో let's say letter 1, letter 2, letter 3, letter 4, letter 5. 5 letters ఉన్నాయి. అండ్ పోస్ట్ బాక్సెస్ మీకు చూసినట్లయితే now let's say we have 3 పోస్ట్ బాక్సెస్, కరెక్ట్? ఇలాంటి పోస్ట్ బాక్సెస్ ఉన్నాయి. సో this is post box A, this is post box B, this is post box C. ఇలా 3 పోస్ట్ బాక్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 5 లెటర్స్ని ఎన్ని పోస్ట్ బాక్సెస్లో మనం సింపుల్ ఫస్ట్ లెటర్ మీరు తీసుకోండి, ఈ లెటర్ మాత్రమే మీరు కన్సిడర్ చేయండి. ఈ లెటర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 5 letters ఉన్నాయి. ఫస్ట్ లెటర్ నేను చేతిలో పెట్టుకుంటున్నాను. ఈ ఫస్ట్ లెటర్ నేను పోస్ట్ చేయాలని తీసుకువెళ్ళినప్పుడు నాకు ఎన్ని ఆప్షన్స్ కనబడుతున్నాయి అంటే నాకు ఫస్ట్ బాక్స్ ఒకటి ఉంది, బాక్స్ బి ఉంది, బాక్స్ ఏ ఉంది, బాక్స్ బి ఉంది, బాక్స్ సి ఉంది. అవును, 3 days. ఇప్పుడు ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 5 letters. సింపుల్, 3 power 5 ways. సో సింపుల్. ఆల్రైట్, లేదు నేను ఇండివిజువల్గా చేస్తాను, అండర్స్టాండ్ చేసుకున్నాను. సో సింపుల్. ఇప్పుడు 3 power 5 ways is the answer. 5 power 3 or 3 power 5 అంటే సో సింపుల్, ఇట్స్ 3 power 5. ఇప్పుడు మీరు చూసినట్టయితే సెకండ్ బాక్స్ ఉంది, అవునా? ఈ ఆప్షన్స్ ఉంది, ఈ 3 ఆప్షన్స్లో ఏదైనా పోస్ట్ చేయొచ్చు. సేమ్ థింగ్ నేను సెకండ్ లెటర్ ఇప్పుడు నేను సెకండ్ లెటర్ తీసుకునేదానికి నాకు ముందు మళ్ళీ 3 పోస్ట్ బాక్సెస్ ఉన్నాయి. ఈ 3 పోస్ట్ బాక్సెస్లో నేను ఏదో ఒక దాంట్లో వేయచ్చు. థర్డ్ లెటర్ని నేను చేతిలో పెట్టుకునేటప్పుడు వన్స్ అగైన్ కరెక్ట్ 3 3 3 విచ్ ఇస్ 3 power 5 అని చెప్పి డైరెక్ట్గా మీకు చెప్పేసాను. విచ్ ఇస్ 3 into ఫస్ట్ లెటర్కి 3 options, సెకండ్ లెటర్కి 3 options, థర్డ్ లెటర్కి 3 options, ఫోర్త్ లెటర్కి 3 options, ఫిఫ్త్ లెటర్కి. దీన్ని నేను ఫార్ములాగా చెప్పదలుచుకోలేదు. ఫార్ములా అంటే మీరు మర్చిపోయి 3 power 5 or 5 power 3 అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతారు ఎగ్జామ్లో. సో డోంట్ యూజ్ ఎనీ ఫార్ములా. బట్ ఫార్ములా అనేది ఏం లేదు ఇక్కడ. ఇది నేను చెప్పాలి, దీని నొటేషన్ ఏంటి అని చూసినట్లయితే ఇది నెంబర్ ఆఫ్ పాసిబిలిటీ ఆప్షన్స్, మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఆ వర్క్ని చేయడానికి అనేది నేను బేస్లో యూస్ చేస్తాను. ఆ ఆబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయి అనేది నేను పవర్లో యూస్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 3 పోస్ట్ బాక్సెస్ అంటే 3 different పోస్ట్ బాక్సెస్లో నేను పోస్ట్ చేయొచ్చు కాబట్టి నేను 3ని బేస్లో పెట్టుకుంటున్నాను. నా చేతిలో ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి? 5 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని నేను పవర్, సో 3 power 5 ways. ఆల్రైట్, సో ఇప్పుడు మీరు చూసారు కదా, దిస్ ఇస్ హౌ బేసిక్ permutations and combinations. ఆల్రైట్, సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ క్వశ్చన్స్ని కౌంటింగ్ నుండే అడుగుతున్నాయి. బట్ స్టూడెంట్స్ దే కుడ్ నాట్ రికగ్నైజ్ వెదర్ దట్ పర్టికులర్ క్వశ్చన్ కమ్స్ ఇన్ అ పర్ముటేషన్ ఆర్ కాంబినేషన్ అనేది చాలా మందికి అర్థం కావట్లేదు. ఇది సో సింపుల్, కౌంటింగ్ అనేది ఇలానే ఉంటుంది. దీనికి మీరు పెద్ద ఫార్ములాస్ ఏం యూస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ యూస్ సమ్ లాజిక్ అండ్ కామన్ సెన్స్, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ టు క్రాక్ ద క్వశ్చన్స్. And in the next class, in the tomorrow's class, I'll start with the permutations and then the combinations and let's say the basic level, konni basic level questions, and then we'll understand,
we'll go through higher level questions as well. I hope you understand the class. If you have any doubts, post in the comment section. Thank you so much. Hello everyone, good afternoon. Welcome to Aptitude Foundation course presented by APSSTC. In yesterday's class, we were discussing what is meant by permutations and combinations. As a part of that, we were discussing, what are the counting principles. I mean, fundamental principles of counting. I hope you understand the session. Mikna session then now we are going to understand what is meant by permutation and then combination. So in today's class, we are going to discuss only permutations, and in the tomorrow's class, we are going to discuss the combinations. So ఇది కొంచెం elaborate topic కాబట్టి చాలా స్టూడెంట్స్ ఇది స్కూల్ డేస్ లో సరిగా అర్థం చేసుకోలేదు అన్నందువలన ఈ క్లాసెస్ ని నేను ఈ పర్టికులర్ టాపిక్ ని నేను 3 డిఫరెంట్ క్లాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇన్ డెప్త్ గా. నా ఈ సెకండ్ క్లాస్ లో మనం చూసినట్టయితే we are going to understand what is meant by a permutation and what is meant by the combination and what is the difference. Then we will solve the questions under permutation. Now it is so simple. Permutation is always arrangement. No, if you observe, see, the common difference between the permutation and the combination is so simple. Okay, so definitions ka kakunda practical example okati chuddam. Let's say for example, see, we have two people. All right, let's say A comma B iddaru unnaru ani teeskundam. So we have two people, which is A comma B. Now what is meant by permutation and what is meant by combination? Very simple. Permutation, it always includes arrangement. I mean, it is nothing but arrangement. Half the way you're going to arrange the variables or the parameters or the entities, whatever it is. So simple. Now A and B iddaru unnaru ikkada. Now in how many ways, try to understand, in how many ways we can arrange A and B ani cheppinatlaithe, it is so simple. So it is first A comma B, and this is going to be the first arrangement, correct? This is going to be the first arrangement. In the sense, let's say ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, let's say we have two different chairs అని తీసుకుందాం. Okay, so లేకపోతే two different places అని తీసుకుందాం. So this is the first position and this is the second position. Okay, now ఫస్ట్ ఈ రెండు ప్లేసెస్లో ఏ అండ్ బిని ఎలా అరేంజ్ చేస్తారు అని మీరు చూసినట్లయితే, ఫస్ట్ పొజిషన్లో ఏ అనేదాన్ని నేను ప్లేస్ చేశాను, అండ్ దెన్ సెకండ్ ప్లేస్ ఏ, అండ్ ఇన్ ద సెకండ్ పొజిషన్ ఐమ్ గోయింగ్ టు ప్లేస్, in the first position I'm going to place B, and in the second position I'm going to place A. All right, now in how many ways I can arrange the permutation? And e arrangement lo, remember, we always have to follow the order. All right, అంటే ఫస్ట్ ఎవరిని అరేంజ్ చేస్తున్నారు, సెకండ్ ఎవరిని అరేంజ్ చేస్తున్నారు, థర్డ్ ఎవరిని అరేంజ్ చేస్తున్నారు అనేది మనం చెక్ చేసుకోవాలి. సిన్స్ వీ హ్యావ్ ఓన్లీ 2 వేరియబుల్స్ హియర్, దిస్ పర్టికులర్ అరేంజ్మెంట్, సో ఫస్ట్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి A and then second it is going to be B in the first arrangement. In the second arrangement, if you observe, first it is going to be B and second it is going to be A. This is how it works. Arrangement, so permutation anagane arrangement, which you have to, arrangement is mandate, correct? Order is mandate. It is just a selection. Combination is nothing but selection. Now if you ask me, ఈ A and B లో నాకు ఇద్దరు కావాలి, A and B, then we are not going to follow any particular order. సో మీ ముందు ఇద్దరు ఉన్నారు, ఈ ఇద్దరులో మీరు ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఏ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, B అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ A, సెకండ్ B, or second B, first A, however it is, in selection order doesn't matter. So only thing is here in the arrangement, order doesn't matter. Order doesn't matter. All right, so in the లేదని చెక్ చేస్తాం. ఈ ప్రాబ్లమ్స్ చూసేసరికి మీకు ఇంకా అండర్స్టాండింగ్ బాగుంటుంది. లెట్స్ సీ ద ఫస్ట్ క్వశ్చన్ అండర్ పర్ముటేషన్స్. ఇఫ్ యూ అబ్జర్వ్, సీ హౌ మెనీ డిఫరెంట్ numbers of 3 digits can be formed అన్న ఇక్కడ అరేంజ్ ఉన్నా ఒకటే. I repeat the question, how many different numbers of 3 digits can be formed with the digits 1, 2, 4, 5, 7, 8? I repeat, 1, 2, 4, 5, 7, 8. Please make a note of this question. I repeat the question, how many different numbers of 3 digits can be formed with the digits 1, 2, 4, 5, 7, 8? Correct, 5, 7, 8. None of the digits being repeated in any of the numbers so formed. All right, so simple. If you observe, how many different 3 digits numbers and చెప్పంటున్నాడు. Now so if you look at the board, so we have 6 numbers here. What are the numbers? 1, 2, 4, 5, 7, 8. These are the 6 different numbers. ఈ numbers use చేసి we are going to form a 3 digit number.
3 digit kabatti, let's say this is the hundreds, this is hundreds place, tens place and units place. Okay, so oka 3 digit number ni ila blank box ga giskuntanu. Now indulo nundi ee particular 6 numbers nundi nenu 3 digit numbers any form chestunanu and none of the digits being repeated ante remember it's nothing but without repetition. In the sense ఒక నంబర్ని ఒకసారి వాడిన తర్వాత మళ్ళీ మీరు యూస్ చేయడానికి ఛాన్స్ లేదు, విచ్ ఇస్ నథింగ్ బట్ వితౌట్ రిపిటేషన్. ఆల్రైట్, నౌ లెట్స్ సీ ఇన్ హౌ మెనీ నంబర్, ఇది ఎలా చెప్పొచ్చు అంటే హౌ మెనీ నంబర్స్ కెన్ బి ఫార్మ్డ్ అని అడిగినా ఓకే, లేదంటే ఇన్ హౌ మెనీ వేస్ దే కెన్ బి ఫార్మ్డ్ అన్న రెండు ఒకటే. సో సింపుల్. నా ఇప్పుడు మనం హండ్రెడ్స్ ప్లేస్ చూసినట్లయితే రిమెంబర్ దిస్ ఇస్ హండ్రెడ్స్ ప్లేస్, దిస్ ఇస్ టెన్స్ ప్లేస్, దిస్ ఇస్ ఓకే. మీకు ఇక్కడ అండర్స్టాండింగ్ కోసం హండ్రెడ్స్ ప్లేస్, ఓకే, దిస్ ఇస్ టెన్స్ ప్లేస్ and this is units place. Now దీంట్లో 3 digit number అంటే అంతే కదా, hundreds place, tens place, units place. Now so simple. Remember in the hundreds place this can be filled using n different ways. Alright, this is n is nothing but 6 here. So 6 numbers ఉంది కాబట్టి ఈ particular blank లో మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి అంటే ఇక్కడ 6 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 6 నెంబర్స్లో ఏదో ఒకటి నేను చూస్ చేసుకోవచ్చు కాబట్టి ఇట్ ఇస్ గోయింగ్ టు బి ఈ పర్టికులర్ డిజిట్ని నేను ఇక్కడ 5 అనే నెంబర్తో ఫిల్ చేస్తున్నా. ఇప్పుడు 5 అనే నెంబర్ని ఫిల్ చేశానంటే ఈ సెకండ్ బాక్స్ అంటే టెన్స్ ప్లేస్ని ఫిల్ చేయడానికి మీకు 1 కానీ 2 కానీ 4 కానీ 7 కానీ 8 కానీ మాత్రమే ఆప్షన్స్ ఉంటుంది. ఇన్ ద సెన్స్ యూ హ్యావ్ ఓన్లీ 5 వేస్ టు ఫిల్ దిస్ పర్టికులర్ డిజిట్. సో లాస్ట్ బాక్స్ ఇంకొక డిజిట్ రిమైనింగ్ ఉంది, అదేంటంటే యూనిట్స్ ప్లేస్. ఈ యూనిట్స్ ప్లేస్లో ఇక్కడ మీకు ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి, 1 అవ్వచ్చు, లేదు 2, లేదు 7, లేదు 8. అంటే మీకు 4 డిఫరెంట్ వేస్లో 4 డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి 4 డిఫరెంట్ వేస్లో దీన్ని మీరు ఫిల్ చేయొచ్చు. సో ఇన్ సచ్ కేస్ విచ్ ఇస్ నథింగ్ బట్ 6 into 5 which is 30 and 30 into 4 which is nothing but 120 ways. సో ఇది మీరు ఎలా చేయొచ్చు, ఒక 3 digit నెంబర్ని 120 డిఫరెంట్ వేస్లో ఫామ్ చేయొచ్చు అని చెప్పొచ్చు, లేదంటే 120 డిఫరెంట్ 3 digit నెంబర్ ఫామ్ అవ్వచ్చు అని కూడా చెప్పొచ్చు. ఆల్రైట్, సో విచ్ ఇస్ 6 into 5 into 4. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. How many 6 digit telephone numbers can be formed with the digits 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9? Alright, if each number starts with 35 and no digit appears more than once అంటే వితౌట్ రిపిటేషన్. అండ్ సెకండ్ అంటే ఏ డిజిట్ కానీ మళ్ళీ సెకండ్ టైం యూస్ చేయకూడదు, ఒకసారి మాత్రమే యూస్ చేయాలి. ఇన్ ద సెన్స్ ఐ రిపీట్ ద క్వశ్చన్, హౌ మెనీ 6 digit telephone numbers digit appears more than once? Now let's write down what are the list of numbers first. So what are the list of numbers which we can form in the sense 0, 1, 2, 3, 4, 5. So each number starts with 35. 2, 3, 4, 5, 6. Okay, 1, 2, 3, 4, 5, 6. So all 6 digit numbers here. Alright, now దీంట్లో కండిషన్ ఏంటి అంటే ప్రతి నెంబర్ ఏ 2 digitsతో స్టార్ట్ అవ్వాలంటే 3, 5తో మాత్రమే స్టార్ట్ అవ్వాలి అనేది క్వశ్చన్లోనే ఇచ్చేసాడు. ఇన్ ద సెన్స్ ఫస్ట్ డిజిట్ 6 digit టెలిఫోన్ నెంబర్ కాబట్టి ఫస్ట్ డిజిట్లో 3 అనేది మ్యాండేట్. ఇట్స్ అ మ్యాండేట్, హెన్స్ వీ కెన్ సాల్వ్ దిస్ ఓన్లీ బై 1 way. అన్నా ఇప్పుడు సెకండ్ డిజిట్లో ఏంటి చూసానంటే క్లియర్గా చెప్పేశాడు క్వశ్చన్లో, ఫస్ట్ 2 places 3 and 5 మాత్రమే ఉండాలి అని చెప్పి ఇంకేది యూస్ చేయకూడదు. హెన్స్ దిస్ కెన్ బి ఫిల్డ్ ఓన్లీ 1 different way. Okay, now let's see the third digit. So 3 and 5 without repetition కాబట్టి ఇంకా 3 and 5 మీకు యూస్ చేయడానికి ఆప్షన్స్ ఉండదు. నా ఇంకా రెస్ట్ ఉన్నవి ఏంటి, ఫోర్త్ ప్లేస్లో నేను ఏం ఫిల్ చేయొచ్చు అంటే అనుకుంటే 10లో నుండి మనం 3, 5 తీసిస్తే ఇక్కడ మీరు 2 కానీ 4 కానీ 6 కానీ 7 కానీ 8 or 9 ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. నా లెట్స్ సే ఏదో ఒక నెంబర్ ఇక్కడ మీరు చూస్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 అనే నెంబర్ మీరు చూస్ చేసుకున్నారు అనుకుందాం. నేను ఇక్కడ 0 అనే నెంబర్, ఇది ఎగ్జాంపుల్కి మాత్రమే ఇలా చెప్తాను. 0 అనే నెంబర్ మీరు చూస్ చేసుకున్నట్లయితే నా యూఆర్ లెఫ్ట్ విత్ 7 ఆప్షన్స్. కరెక్ట్, ఇక్కడ ఇంకొక నెంబర్ మీరు ప్లేస్ చేశారంటే యూఆర్ లెఫ్ట్ విత్ 6 ఆప్షన్స్ అండ్ ఇక్కడ లాస్ట్లో మీకు 5 ఆప్షన్స్ మాత్రమే ఉంటుంది చూస్ చేయడానికి. సో ఇన్ సచ్ కేస్ ఇన్ హౌ మెనీ వేస్ ఏ 6 digit టెలిఫోన్ నెంబర్ క్యాన్ బి ఫార్మ్డ్ విత్ 3 and 5 as a starting అంటే సో సింపుల్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి 8 into 7 into 7 8s are 56 and is 0 and 0 and 3 6 are 18, 3 5s 15 and 16 which is 1680. Alright, so it's going to be simple. Now let's see the next question. How many even numbers less than 10,000 can be formed with the digits 3, 5, 7, 8, 9 without repetition?
I repeat the question, how many even numbers less than 10,000 can be formed using the digits? Our digits అనేది మీరు నోట్ చేసుకోవాలి. It's a permutation. So how many even numbers formed? అంటే obviously it's an arrangement. It's a permutation. The question comes under permutation. How many even numbers less than 10,000 can be formed? Less than 10,000 can be formed. Okay, this is the first condition. And మీరు second condition మీరు చూసినట్లయితే ఇక్కడ what are the numbers given? 3, 5 and then 7 and then 8 and then 9. Okay, and then third condition here it is even numbers. I mean, okay, ఇలా తీసుకుందాం, even numbers. Even numbers. Okay, now so simple. Our target is to form even numbers. Alright, how many even numbers less than 10,000 can be formed అన్నట్టు కాబట్టి our target is even numbers. And the first condition, even numbers అని ఎలా ఉండాలి? Less than 10,000 ఉండాలి. Correct. And second ఏంటంటే ఈ even numbers అన్ని ఏ numbers ని బేస్ చేసుకొని ఉండాలి? 3, 5, 7, 8, 9. Okay, this is the question. Now it is so simple. కొన్ని conditions ని మీరు follow అవ్వాల్సి ఉంటుంది. Don't be in a hurry. Okay, if you solve this, if you're in a hurry, you'll not get the answers for this permutation combination. Try to understand the question and then solve. ఇప్పుడు మీరు చూసినట్లయితే less than 10,000 even numbers అని చూసినట్లయితే remember you have to find out the even numbers which are like 10,000 నుండి 9,900 అంటే 4 digit even numbers ఉంటుంది. 4 digit even numbers. కరెక్ట్, 10,000 నుండి 9999 వరకు 4 digit even numbers ఉంటాయి. అండ్ దెన్ మీరు చూసినట్లయితే 3 digit even numbers ఉంటుంది. 3 digit even numbers అని మీరు చూసినట్లయితే సో విచ్ ఇస్ నథింగ్ బట్ 100 నుండి 999 లోపల ఉండే ఈవెన్ నెంబర్స్ కదా. అండ్ దెన్ మీరు చూసినట్లయితే 2 digit even numbers ఉంటుంది. 2 digit even numbers which is nothing but 10 to 99 and 1 digit even number. 1 digit even number. 1 digit even number with even number less than 10,000 అంటే మీరు చేసే మిస్టేక్ ఏముంటుందంటే ఓన్లీ 4 digit even number తీసుకుంటారు. 4 digit even number మాత్రమే తీసుకుంటే రిమైనింగ్ కన్సిడర్ అవ్వదు. సో యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ 4 digit even numbers and then 3 digit even numbers, 2 digit even numbers and then 1 digit even number. ఇవన్నీ మీరు కలిపి ఫైండ్ అవుట్ చేయాల్సిన 3, 5, 7, 8, 9 ఈ 5 నెంబర్స్ని మాత్రమే యూజ్ చేసి మీరు ఈవెన్ నెంబర్స్ని ఫామ్ చేయాలి. అండ్ 4 digit, 3 digit, 2 digit, 1 digit కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, సో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అండ్ హౌ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్. ఇట్ ఇస్ సో సింపుల్. లెట్స్ అండర్స్టాండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 digit ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి అనేది మనం చెక్ చేద్దాం. సో విచ్ ఇస్ 4 digit ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఫామ్ అవుతాయి అనేది చెక్ చేద్దాం. 4 digit ఈవెన్ నెంబర్స్ కరెక్ట్. సో 4 digit ఈవెన్ నెంబర్స్ అంటే ఆబ్వియస్లీ నేను 4 digits కాబట్టి 4 boxes తీసుకుంటున్నా. సో లైక్ దిస్. అండ్ ఇఫ్ యూ ఆస్క్ మీ ఇట్ ఇస్ సో సింపుల్. ఇది థౌజండ్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, యూనిట్స్ ప్లేస్. ఓకే, సో 4 తీసుకుంటున్నాను. అండ్ వాట్ ఆర్ ద నెంబర్స్ టు బి యూస్డ్ హియర్? 3, 5, 7, 8, 9 కరెక్ట్. సో ఈ 5 నెంబర్స్ని మాత్రమే మీరు యూజ్ చేసి 4 or 6 or 8 or 0. సో ఇచ్చిన నెంబర్స్లో మీరు చూసినట్టు ఇంకేది యూజ్ చేసినా ఇట్ విల్ నాట్ బికమ్ అ ఈవెన్ నెంబర్. సో ఓన్లీ 8 దెన్ ఇట్స్ అన్ ఈవెన్ నెంబర్. సో ఇది 1 వేలో మాత్రమే మీరు సాల్వ్ చేయగలుగుతారు. కరెక్ట్, మీకున్నది ఒకే ఆప్షన్. ఆ ఒక ఆప్షన్ 8, 3 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ ఏదో ఒకటి యూజ్ చేసి ఫిల్ చేయొచ్చు. సో ఆబ్వియస్లీ 4 ways ఉంటుంది. అండ్ వితౌట్ రిపిటేషన్ కాబట్టి ఇక్కడ మీరు ఫిల్ చేయడానికి ఆప్షన్స్ ఏమేమి ఉంటుంది? 3 or 5 or 7 or 9. ఈ 4లో ఏదో ఒక ఆప్షన్ మీరు ఫిల్ చేస్తారు. అండ్ దెన్ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసరికి లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నెంబర్ మీరు తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మీరు 7 ఫిల్ చేశారు ఇక్కడ అని చెప్పి ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నట్లయితే నెక్స్ట్ 100th ప్లేస్ వచ్చేసరికి మీకు చూసినట్లయితే 7 ఆల్రెడీ ఫిల్ చేశారు కాబట్టి 3, 5, 9 అంటే యూఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ 3 ఆప్షన్స్. నెక్స్ట్ డిజిట్ని ఫిల్ చేయడానికి మీకు 3 ఆప్షన్స్ మాత్రమే ఉంటుంది. సిమిలర్లీ ఇక్కడ 2 ఆప్షన్స్. సో ఆన్సర్ ఇస్ గోయింగ్ టు బి ఇట్స్ లైక్ 24. ఇన్ ద సెన్స్ 3, 5, 7, 8, 9 యూజ్ చేసి 4 digit ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఫామ్ చేయొచ్చు అంటే 24 నెంబర్స్ ఫామ్ చేయొచ్చు. కీప్ ఇట్ అసైడ్. నౌ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ 3 digit ఈవెన్ నెంబర్స్ మీరు ఎన్ని ఫామ్ చేయగలుగుతారు అనేది మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. 3 digit ఈవెన్ నెంబర్స్. సో 3 digit ఈవెన్ నెంబర్స్ అంటే జస్ట్ లైక్ డ్రా 3 boxes. ఇది 3 digits, యూనిట్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్ అనుకుందాం. అండ్ ఈవెన్ నెంబర్స్ అన్నాను కాబట్టి ఈ పర్టికులర్ నెంబర్స్ యూస్ చేస్తే ఫామ్ చేయాలి. 8 మాత్రమే యూస్ చేయగలుగుతారు ఈవెన్ నెంబర్, హెన్స్ ఇట్ ఈస్ ఓన్లీ 1 way.
అండ్ లెట్స్ సి ఇప్పుడు మీకు 100th ప్లేస్ ఎంటీ ఉంది, 10th ప్లేస్ ఎంటీ ఉంది, వెరస్ యువర్ లెఫ్ట్ సో యూ హ్యావ్ 3, 5, 7, 9 అనే నంబర్స్ ఉన్నాయి కదా, కరెక్ట్. సో ఎందుకంటే 8 ఆల్రెడీ మీరు యూనిట్ స్పేస్లో యూస్ చేశారు కాబట్టి 100th స్పేస్లో మీకు 4 ఆప్షన్స్ అండ్ దెన్ 10th స్పేస్ని ఫిల్ చేయడానికి మీకు 3 ఆప్షన్స్ ఉంటుంది. సో దిస్ హ్యూర్ మీకు ఎన్ని నెంబర్స్ ఫామ్ అవుతుందంటే 4 into 3 into 1 విచ్ ఇస్ 12 వేస్ ఆర్ 12 numbers. సో ఇన్ సచ్ కేస్ 4-digit ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఫామ్ అవుతాయంటే 24 ఫామ్ అవుతుంది అండ్ దెన్ 3-digit ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఫామ్ అవుతుందంటే విచ్ ఇస్ 12, కరెక్ట్. నా వీఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ 2-digit ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఫామ్ అవుతుంది అనేది మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. సో సేమ్ నెంబర్స్ యూస్ చేసి 2-digit ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఫామ్ అవుతుంది అనేది మీరు చెక్ చేస్తే ఇట్ ఇస్ సో సింపుల్. 2-digit కాబట్టి నో ఇట్స్ గోయింగ్ టు బి 2-digit ఈవెన్ నెంబర్స్. 2-digit ఈవెన్ నెంబర్స్ అంటే ఓన్లీ 2 digits. సో ఇట్స్ గోయింగ్ టు బి యూనిట్స్ ప్లేస్ 10 space, యూనిట్స్ ప్లేస్ 8 మాత్రమే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఉన్న నెంబర్లో 8 మాత్రమే ఈవెన్ నెంబర్ అండ్ రిమైనింగ్ మనకి ఏం ఆప్షన్స్ ఉంటుంది 3, 5, 7, 9 ఉంటుంది. ఇన్ ద సెన్స్ ఇది 1 వేలో మాత్రమే సాల్వ్ చేయగలుగుతాం, 8 మాత్రమే యూస్ చేయగలుగుతాం. ఈ పర్టికులర్ 10th స్పేస్ని మీరు సాల్వ్ చేయాలి అంటే ఏదైనా ఫిల్ చేయాలంటే మీకు 4 different ఆప్షన్స్ ఉన్నాయి. సో 4 different ways, hence it is going to be 4 into 1, 4 numbers or 4 ways. మీరు ఎలానా కన్సిడర్ చేసుకోవచ్చు. 4 2-digit ఈవెన్ నెంబర్స్ అన్న ఫామ్ చేయొచ్చు యూజింగ్ దిస్ నెంబర్స్ ఆర్ ఎల్స్ 4 ways ఎలానా ఓకే. సో ఇట్స్ గోయింగ్ టు బి 4. దెన్ ఆబ్వియస్లీ ఇట్ ఇస్ 1-digit ఈవెన్ నెంబర్. 1-digit ఈవెన్ నెంబర్ కూడా పాసిబులే. 1-digit ఈవెన్ నెంబర్ అంటే ఓన్లీ యూనిట్స్ ప్లేస్ ఉంటుంది, ఒకే ఒక బ్లాంక్. సో ఉన్న నెంబర్స్లో మీరు చూసినట్లయితే ఈవెన్ నెంబర్ ఏంటి ఓన్లీ 8. సో దిస్ క్యాన్ బి డన్ ఇన్ ఓన్లీ 1 way అంటే ఒకే ఒక ఈవెన్ నెంబర్ మాత్రమే ఫామ్ అవుతుంది 1 way ఆర్ 1 ఈవెన్ నెంబర్ హౌ ఎవర్ ద వే ఇట్ ఇస్. నా సో ఇట్ ఇస్ సో సింపుల్. 4-digit ఈవెన్ నెంబర్స్ మీరు చూసినట్లయితే అంటే 1000 నుండి 9999 వరకు ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉంటాయి అంటే 24 ఫామ్ చేయొచ్చు. 100 నుండి 999 వరకు 12 ఈవెన్ నెంబర్స్ ఫామ్ చేయొచ్చు అండ్ దెన్ 10 నుండి 99 వరకు 4 ఈవెన్ నెంబర్స్ ఫామ్ చేయొచ్చు అండ్ దెన్ 1 నుండి 9 దాకా ఓన్లీ 1 నెంబర్ ఫామ్ చేయొచ్చు. ఇన్ ద సెన్స్ 41 ఈవెన్ నెంబర్స్ ఫామ్ చేయొచ్చు. రిమెంబర్ 41 ఈవెన్ నెంబర్స్ ఫామ్ చేయొచ్చు విచ్ ఆర్ లెస్ దెన్ 10,000. కండిషన్ చూడండి విచ్ ఆర్ లెస్ దెన్ 10,000. సో 3ని 5ని 7ని 8ని ఈ 5 different నెంబర్స్ని యూజ్ చేసి less than 10,000 ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఫామ్ చేయొచ్చు అంటే 41. ఓకే 41. I hope you understand this. Let's go for the next question. Alright. Now, in how many ways letters of the word rainbow can be arranged? In how many ways? Arranged or formed. ఇలా మీకు క్వశ్చన్ చూడగానే మీకు ఛాలెంజ్ ఏంటి అంటే ఎగ్జామ్స్లో ఇట్స్ సో సింపుల్. The moment you see the question, you feel hard to identify whether it is permutation or combination. Permutation use cheyala, combination use cheyala. So simple. So most of the questions నేను మనం క్లాస్లో చూసాం. మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ మీరు చూసినట్లయితే మనకి కౌంటింగ్లోనే క్లోజ్ అయిపోతుంది. ఆ పోస్ట్ బాక్స్ క్వశ్చన్స్ మీరు చూసినట్లయితే ఆల్స్ లైక్ ప్రైజెస్ అండ్ బాయ్స్ క్వశ్చన్ మీరు నన్ను క్లాస్ చూసినట్లయితే కౌంటింగ్లోనే క్లోజ్ అవుతుంది. ఒకవేళ కౌంటింగ్లో క్వశ్చన్స్ లేవు అంటే ప్రాబబ్లీ పర్ముటేషన్స్లో కానీ కాంబినేషన్స్లో కానీ. సో నేను ఎలా డిఫరెన్షియేట్ చేయాలి పర్ముటేషన్ కాంబినేషన్ క్వశ్చన్ అంటే సో సింపుల్. హౌ మెనీ క్యాన్ బి ఫార్మ్డ్ ఆర్ అరేంజ్మెంట్ అంటేనే where you have to consider the order and obviously you have to do the permutation. If you look at the question here, in how many ways the letters of the word rainbow be arranged annadu. So can be or be arranged annadu. In the sense, so word called rainbow, RAINBOW, in how many ways it can be arranged. So it means it's a permutation. So simple. See, the moment you see the word, first thing, just look at the letters, alphabets what are given here, RAINBOW. So obviously we don't have any repetition. అంటే మనకి దీంట్లో repetition cases ఏం లేవు, అన్ని distinct variables. ఓకే, సో R ఏమన్నా రిపీట్ అయిందా, A ఏమన్నా రిపీట్ అయిందా, I రిపీట్ అయిందా అనేది మనం చెక్ చేసుకొని obviously the questions what I'm going to train you people now without repetition, and ఒక 10 minutes తర్వాత we'll solve the questions which are based on repetition. Now if you observe rainbow, in how many ways it can be arranged అన్నాడు. It is so simple in the sense, let's say for example ఒక 7-digit బాక్స్ తీసుకుందాం. 1 2 3 4. okay, now so ఈ 7 different ఈ 7 different letters యూస్ చేసి మీరు ఎన్ని different words యూస్ చేయొచ్చు. ఇట్ ఇస్ సో సింపుల్. ఫస్ట్ ప్లేస్, ఓకే, సో ఫస్ట్ ప్లేస్కి మీరు ఫిల్ చేసేటప్పుడు మీకు 7 different ఆప్షన్స్ ఉంటుంది. అంటే ఆర్ యూస్ చేయొచ్చు, లేదు ఐ, లేదు ఏ, లేదు NBOW, కరెక్ట్. సో వితౌట్ రిపిటేషన్ కాబట్టి ప్రాబబ్లీ మీరు మళ్ళీ ఒకసారి యూస్ చేసిన వర్డ్ని మళ్ళీ యూస్ చేయడానికి ఛాన్స్ లేదు. సో నెక్స్ట్ ప్లేస్ని మీకు ఫిల్ చేయడానికి 6 different ఆప్షన్స్ మాత్రమే ఉంటుంది. థర్డ్ ప్లేస్ని ఫిల్ చేయడానికి 5 ఆప్షన్స్, ఫోర్త్ ప్లేస్ని ఫిల్ చేయడానికి
fourth place ni fill cheyadaniki 4 options, third place ni and then fifth place ni 2 options, sixth place ki 2 and then 1. So it is first place ki 7 options, second place ki 6 options matrame, third place ki 5 options, fourth place ki 4 options, fifth place ki 3 options, sixth place ki 2 options, and then finally it is only 1. Okay, so simple. It is going to be 7 into 6 into 5 into 4 into 1, which is 5040. Okay, which is 5040. Or else మీరు దీన్ని ఇంకా సింపుల్ గా చెప్పాలంటే 7 distinct words ఉన్నాయి. So this can be arranged in 7 factorial ways. మీరు 7 so దీన్ని just count చేసుకుని వర్డ్ కౌంట్ లెటర్ కౌంట్ మీరు చూడండి, లెటర్ కౌంట్ మీరు చూసినట్లయితే 7 ఫ్యాక్టోరియల్. అండ్ దెన్ ఓన్లీ కన్సర్న్ ఇస్ మీరు లెటర్ కౌంట్ చెక్ చేసేటప్పుడు జస్ట్ ఫైండ్ అవుట్ ఇస్ దర్ ఎనీ లెటర్స్ విచ్ ఆర్ బీయింగ్ రిపీటెడ్ అని. ఇన్ ద సెన్స్ ఫస్ట్ క్వశ్చన్ మీరు చూసినప్పుడు ఒకసారి యూజ్ చేసిన ఆల్ఫాబెట్ మళ్ళీ యూజ్ చేయొచ్చా అనేది ఫస్ట్ కండిషన్ మీరు చెక్ చేయాలి. అంటే విత్ రిపిటేషన్ వితౌట్ రిపిటేషన్. ప్రాబబ్లీ దిస్ క్వశ్చన్ ఇస్ లైక్ నన్ ఆఫ్ ద డిజిట్స్ బీయింగ్ రిపీటెడ్. ఇన్ ద సెన్స్ ఒకసారి మీరు ఆర్ యూజ్ చేసినట్లయితే మళ్ళీ ఈ ఆర్ని ఇంక ఏ ప్లేస్లోనూ యూజ్ చేయడానికి కుదరదు. సో 7 డిస్టింక్ట్ లెటర్స్, ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ మీరు చెక్ చేయాల్సి విత్ రిపిటేషన్ వితౌట్ రిపిటేషన్ అనేది ఫస్ట్ కండిషన్. సెకండ్ మీరు చెక్ చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ సో మీకు ఏదన్నా ఈ పర్టికులర్ క్వశ్చన్లో ఏదన్నా లెటర్స్ రిపీట్ అయి ఉన్నాయా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నీడ్ అనే వర్డ్ని తీసుకుంటాను, నీడ్ విచ్ ఇస్ NEED. ఇఫ్ యూ టేక్ దిస్ పర్టికులర్ వర్డ్ సో ఆబ్వియస్లీ వీ హ్యావ్ అ రిపిటేషన్ హియర్. సో క్వశ్చన్లో రిపిటేషన్ లేకపోయినా పర్టికులర్ వర్డ్లో లెటర్స్ అనేది ద మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయినా. సో దట్ వీ హ్యావ్ టు డిస్కస్. సో దిస్ క్వశ్చన్ లెటర్స్ వీ డోంట్ హ్యావ్ ఎనీ రిపిటేషన్ అండ్ యాజ్ పర్ ద క్వశ్చన్ ఆల్సో ద కండిషన్ ఇస్ in how many ways a word rainbow can be arranged without being repeated. It is so simple. It is 7 factorial. Now let's see the next question. My next question చూసినట్లయితే okay, now based on the same word called rainbow, now we have to sort out these questions. ఈ రెయిన్బో అనే ఒక పర్టికులర్ వర్డ్ని యూజ్ చేసి నా ఈ క్వశ్చన్స్ అన్ని మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. వాట్ ఇస్ దట్ వర్డ్ విచ్ ఇస్ నథింగ్ బట్ రెయిన్బో, కరెక్ట్? ఓకే, వాట్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్? సో how many words begin with R అన్న రెయిన్బోలో? నా ఇట్ ఇస్ సో సింపుల్. ఇఫ్ యూ అబ్జర్వ్ రెయిన్బో అనేది 7 letter word, correct? So it's going to be 1 2 3. So 1 2 3 4 5 6 7. 2 3 4 5 6 7. So ఈ 7 letter word దీంట్లో how many words that begin with R అన్నాడు. సో how many words begin with R అంటే I'm going to place R. సో మనకి R ఎన్నిసార్లు ఉంది? ఓన్లీ 1 time. This can happen only one way. అండ్ రిమైనింగ్ నెక్స్ట్ మీకు ఇక్కడ ఏ ఆర్డర్లోనో రావచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఆర్ని మనం తీసేస్తే మీకు ఇక్కడ ఎన్ని ఆప్షన్స్ ఉంటుంది? 6 different ఆప్షన్స్ ఉంటుంది. సో డిసెండింగ్ ఆర్డర్. సో సెకండ్ ప్లేస్ని నాకు ఫిల్ చేయడానికి 6 ఆప్షన్స్ ఉంటుంది. వన్స్ అగైన్ ఇట్ ఈస్ వితౌట్ రిపిటేషన్. అంటే ఏ పర్టికులర్ లెటర్ని నేను మళ్ళీ యూజ్ చేయకూడదు కాబట్టి సెకండ్ ప్లేస్లో నేను ఆర్ అనే ఆప్షన్ నాకు ఉండదు. ఆర్ నేను ఆల్రెడీ ఫస్ట్ ప్లేస్లో యూజ్ చేశాను. ఐఎమ్ లెఫ్ట్ విత్ 6 ఆప్షన్స్. సో ఇట్ ఇస్ మా తర్వాత 5 and then 4 and then 3 and then 2 and then 1. ఓకే, మీరు ఇలా చేసినా ఓకే. లేకపోతే సింపుల్ ఫస్ట్ ప్లేస్లో ఆర్ని మనం సబ్స్టిట్యూట్ చేసాం కాబట్టి వీఆర్ లెఫ్ట్ విత్ 6 letters. సో ఇట్ కెన్ బి సాల్వ్ యూజింగ్ 6 factorial ways. ఇట్ ఇస్ సో సింపుల్. ఇలా కూడా మీరు చేసేసుకోవచ్చు, విచ్ ఇస్ 720. ఓకే, సో ఆర్తో స్టార్ట్ అయింది కాబట్టి ఆబ్వియస్లీ లెస్ట్ 6 పొజిషన్స్ని 6 different ఆప్షన్స్ నుంచి మనం డిసెండింగ్ ఆర్డర్కి వెళ్ళాలి. అంటే సెకండ్ ప్లేస్ని ఫిల్ చేయడానికి మనకు 6 ఆప్షన్స్ ఉంటుంది. అంటే ఏ కానీ, ఐ కానీ, ఎన్ కానీ, బి కానీ, ఓ కానీ, డబ్ల్యూ కానీ. అండ్ దెన్ వీటిలో ఏదో ఒక వర్డ్ లెటర్ని మీరు చూస్ చేసుకున్నట్లయితే థర్డ్ ప్లేస్కి వచ్చేసరికి మనం దాన్ని కూడా సబ్ట్రాక్ట్ చేసి మనం 5 ఆప్షన్సే మనకు ఉంటుంది. ఆ తర్వాత 4 ఆప్షన్స్, ఆ తర్వాత 3 2 1. Alright, so answer is 6 factorial. Now see the next one, which is 720 ways obviously. So see the next one. How many words begin with R and ends with W? Okay, so any words R to start W to end out నేను చెప్తున్నాడు. It is so simple. I'll let you know the shortcut. See, it's like 1 2 3 4. Okay, so we have 6 letters. We need to do it. So R అనేది fixed, W అనేది fixed, which can be filled only one way. కరెక్ట్. ఇంకా వీఆర్ లెఫ్ట్ విత్ 5 boxes హియర్. అండ్ సి రెయిన్బోలో కూడా మీరు చూసినట్లయితే RAINBOW, కరెక్ట్. సో ఈ పర్టికులర్ వర్డ్ని యూజ్ చేసి ఇంకా ఎన్ని వర్డ్స్ మనం ఫామ్ చేయొచ్చు. బట్ ఫామ్ అయ్యే వర్డ్స్లో మీరు చూసినట్లయితే ఆర్ అనేది స్టార్టింగ్లో ఉండాలి. బిగిన్ విత్ ఆర్ అండ్ ఎండ్ విత్ డబ్ల్యూ ఉన్నాడు. ఇన్ ద సెన్స్ సో ఆర్ డబ్ల్యూ అనేది మళ్ళీ మనం మధ్యలో ఎక్కడ యూజ్ చేయలేం. మనకి ఇక్కడ ఎన్ని బ్లాంక్స్ ఉన్నాయి? 5 blanks ఉన్నాయి. మన దగ్గర ఉన్న లెటర్స్ కూడా 5. సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి 5 factorial. I hope you understand this. It's 5 factorial. Now if you see the next question, how many words are there? How many words are there in which R and W are the end positions? Annam.
So how many words are there in which R and W at the end positions? So end positions అనేది ఏంటి అనేది మీరు అర్థం చేసుకోవాలి. R and W at the end positions. Okay. So it is so simple. End positions అంటే 1, 2, 3, 4, 5, 6, 7. ఓకే, RW ఎండ్ పొజిషన్స్లో ఉండాలి అన్నాడు. అంటే ఏదో ఒక ఎండ్లో, ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ ఎక్స్ట్రీమ్, రైట్ ఎక్స్ట్రీమ్ అనేది తీసుకోవచ్చు. సి ఎండ్ పొజిషన్స్ అనేది మీరు ఎలా తీసుకోవచ్చు అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకోవచ్చు ఎండ్ పొజిషన్స్. ఓకే, ఎండ్ పొజిషన్స్ ఐ మీన్ లాస్ట్ 2 ప్లేసెస్లో ఆరల్స్ లేదంటే ఫస్ట్ 2 ప్లేసెస్లో ఎలానా మీరు కన్సిడర్ చేసుకోండి RW. ఓకే, సో ఐ మీన్ రైట్ ఎక్స్ట్రీమ్ లేదు లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ ఇలా కన్సిడర్ చేసుకున్నా ఓకే, లేకపోతే ఫస్ట్ పొజిషన్లో R, లాస్ట్ పొజిషన్లో W ఎలా కన్సిడర్ చేసుకున్నా ఓకే. ఓకే, థింగ్ ఇస్ సి RW లేదు WR, కరెక్ట్. సో ఇక్కడ ఫస్ట్ R రావచ్చు అండ్ దెన్ W. సో పర్మిటేషన్స్ ఇస్ ఆల్ అబౌట్ అరేంజ్మెంట్ అండ్ ద ఆర్డర్. నా ఎండ్ పొజిషన్స్ అని మీరు తీసుకున్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. సో లాస్ట్లో RW లేకపోతే ఫస్ట్లో RW అని మీరు కన్సిడర్ చేసుకున్నా ఓకే. సో ఇన్ సచ్ కేస్ ఇక్కడ RW అని చెప్పి కాన్స్టెంట్గా పెట్టేస్తే రిమైనింగ్ మీకు ఎన్ని బ్లాంక్స్ ఉంటుంది? 5 బ్లాంక్స్ ఉంటుంది. అండ్ రెయిన్బోలో 2 లెటర్స్ తీసేస్తే 5 లెటర్స్. సో దిస్ కెన్ బి సాల్వ్ యూజింగ్ 5 factorial ways. But try to understand, మీరు ఎలా ఏ ఎండ్ పొజిషన్ తీసుకున్నా 5 factorial ways. But try to understand ఈ RW అనేది కూడా WR అని కూడా కన్సిడర్ చేయొచ్చు, కరెక్ట్. RWనే రావాలి అని అవసరం లేదు, ఆర్డర్ ఏం మెన్షన్ ఐ మీన్ RW ఎండ్ పొజిషన్స్ అన్నాడు కానీ R ఫస్ట్ రావాలి అండ్ దెన్ W రావాలి అని రూల్ ఇవ్వలేదు, కరెక్ట్. ఇన్ సచ్ కేస్ ఇది ఇంటర్నల్గా RW అన్న ఉండొచ్చు లేదు WR అన్న ఉండొచ్చు, ఎండ్ పొజిషన్స్లో ఉంటుంది. ఇక్కడ కూడా అలాగే. సో it might end with RW or WR, or it might start with RW or WR. So which is going to be into, so ee rendu kuda 2 factorial ways lo arrange cheyochu, internal arrangement. So which is going to be 5 factorial into 2 factorial ways. 5 factorial into 2 factorial ways, correct. Now let's see the next question. If next question me chusnatlaithe, see how many words are there in which I and O are together. I repeat, how many words are there in which I and O are together అన్నాడు. సో I and O are together అంటే ఏంటి అని చెప్పి చూద్దాం. ఫస్ట్ థింగ్, సో లెట్స్ అండర్స్టాండ్ what are the letters here which is R. Okay, INBOW. ఓకే, సో I and O అనేది టుగెదర్ రెండు కలిసే రావాలి అంటున్నాడు. సో సింపుల్. ఫస్ట్ థింగ్, సో IO అనేది సెపరేట్గా నోట్ చేసుకుందాం. అండ్ దెన్ మీరు చూసినట్లయితే RA I వదిలేసేయండి. సో NBW, RANBW ఇలా ఉంది. సో I and O are together అంటున్నాడు. అంటే I and O అనేది కలిసే రావాలి అంటున్నాడు. దీనికి మీకు ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ RAIONBW. ఇన్ ద సెన్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ పర్టికులర్ అరేంజ్మెంట్లో IO అనేది టుగెదర్, కరెక్ట్. సో ఇలాంటివి ఎన్ని వర్డ్స్ ఫామ్ చేయొచ్చు అంటున్నాడు. అంటే సో ఈ IO అనేది ఈ పర్టికులర్ ప్లేస్లో రావాల్సిన అవసరం లేదు. ఇట్ క్యాన్ బి IORA WBN ఎలానా ఉండొచ్చు, కరెక్ట్. సో ఇలాంటివి ఎన్ని రావాలి అనేది చెక్ చేస్తున్నాడు, అంటే ఎన్ని వర్డ్స్ ఫామ్ చేయొచ్చు అంటున్నాడు. సో ఫస్ట్ థింగ్, సో టుగెదర్ అనే కేసులో వస్తే మీరు ఏం చేస్తారంటే ఈ 2 వేరియబుల్స్ని ఒక ప్యాక్గా కన్సిడర్ చేసుకోండి, అంటే ఒక వేరియబుల్గా కన్సిడర్ చేసుకోండి. సో ఇట్స్ గోయింగ్ టు బి ఓన్లీ 1 pack ఆర్ 1 alphabet. ఈ 2 లెటర్స్ని మీరు 1 లెటర్గా తీసుకోండి. ఎందుకు నేను 1 లెటర్గా తీసుకోవాలి అంటే IO అనేది కలిసే రావాలి అంటున్నాడు. సో ఇన్ సచ్ కేస్ I అనే లెటర్ని O అనే లెటర్ని మర్జ్ చేసి ఒక ప్యాక్ లేదు ఒక లెటర్గా కన్సిడర్ చేసుకోండి. ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉంటుంది మీరు చూసినట్టయితే RANBW. ఇన్ ద సెన్స్ ఇక్కడ 5 లెటర్స్ ఉన్నాయి. సో ఇది మొత్తం 5 లెటర్స్. సో ఇది మొత్తం ఇక్కడ మీరు ఏం చేస్తారు 1 లెటర్గా కన్సిడర్ చేసుకున్నారంటే 5 + 1 ఏమవుతుంది 6. సో 6 factorial వేస్లో దీన్ని అరేంజ్ చేయొచ్చు. వెయిట్, లెట్ మీ ఫినిష్ ద క్వశ్చన్. ట్రై టు అండర్స్టాండ్. ఇది 5 లెటర్స్ ఉన్నాయి ఇక్కడ, అండ్ దెన్ ఈ 2 కలిపి ఒక లెటర్ కాబట్టి 6 లెటర్స్గా కన్సిడర్ చేయొచ్చు. బట్ ట్రై టు అండర్స్టాండ్ IO టుగెదర్ అంటే IO అని రావాల్సిన అవసరం లేదు, OI అని కూడా రావచ్చు అన్ని ప్లేసెస్లో. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇదే వర్డ్ని మీరు మళ్ళీ రాస్తే RAOINBW.
ఆల్రైట్, ఈ పర్టికులర్ వర్డ్ని మీరు చూసినట్లయితే జస్ట్ IOOI అనేది ఇంటర్చేంజ్ అయింది. కరెక్ట్. సో IOOI కాబట్టి మనకు 2 లెటర్స్ ఉన్నాయి. 2 letters can be arranged in 2 factorial ways. Correct. So it's going to be 6 factorial into 2 factorial ways, which you need to understand. Okay. So overall గా నేను ఏం చేస్తున్నానంటే ఈ 5 లెటర్స్ని అండ్ దెన్ IO అని ఒక ప్యాక్గా కన్సిడర్ చేసుకుంటే, విచ్ మీన్స్ 5 letters plus 1 6 factorial into this I and O can be arranged in IO or OI, which is nothing but 2 factorial. So 6 factorial into 2 factorial ways. Now let's see the next question. If you observe, look at the question. How many words are there in which I and O are never together అంటున్నాడు. సో I and O కలిసి రాకూడదు, అలాంటి ఎన్ని వర్డ్స్ ఫామ్ చేయొచ్చు ఈ రెయిన్బోలో, ఎన్ని వర్డ్స్ మనం అరేంజ్ చేయొచ్చు అని చెప్పి. సో సింపుల్. సో మనకి ఇక్కడ చూసినట్లయితే IO కలిసి వచ్చే ఎన్ని అరేంజ్మెంట్స్ ఉంటాయి మనం చెక్ చేసినట్లయితే సో సింపుల్. 6 factorial into 2 factorial ways అంటే ఏంటి అంటే ఇవన్నీ I and O కలిపి వచ్చే వర్డ్స్. కరెక్ట్. ఇప్పుడు మనం ఏం చేద్దాం, I and O కలిపి రాని వర్డ్స్, హౌ మెనీ వర్డ్స్ క్యాన్ బి ఫార్మ్డ్ వేర్ I and O ఆర్ నెవర్ కమ్ టుగెదర్ అన్నాడు. సో సింపుల్. ఇట్స్ లైక్ టోటల్ అరేంజ్మెంట్స్ ఏంటి అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. సో టోటల్ అరేంజ్మెంట్స్ అంటే రెయిన్బో 7 letter. కరెక్ట్. ఈ 7 letter అనేది ఈ రెయిన్బోని మనం ఎన్ని డిఫరెంట్ వేస్లో అరేంజ్ చేయొచ్చు అంటే వెరీ సింపుల్. 7 letters కాబట్టి 7 factorial వేస్లో అరేంజ్ చేయొచ్చు. సో అది ఎలా మీకు కూడా తెలుసు, ఆల్రెడీ చెప్పాను. సో ఇట్స్ లైక్ 1 2 3 4 5 6 7 అని చెప్పాను కదా. సో 7 letters 7 spaces which is nothing but you can arrange it in 7 factorial ways. So I, O